వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను రమ్మ మండవ. ఈరోజు మనతో పాటు డాక్టర్ చైతన్య ప్రతాప్నేని గారు ఉన్నారు. ఆయన ఒంగోలులో స్కిన్ స్పెషలిస్ట్గా, అదేవిధంగా హెయిర్ స్పెషలిస్ట్గా కూడా ఇప్పటికే సక్సెస్ బాట పడుతున్నారు. చాలా చిన్న వయసులోనే తనకంటూ ఒక సోలో ఇమేజ్ తెచ్చుకున్నారు చైతన్య గారు. సో స్కిన్ డిజీజెస్కి సంబంధించి, ఆయన ప్రొఫెషనల్కి సంబంధించి, ఆయన కెరీర్కి సంబంధించి, ఇంత షార్ట్ స్పాన్లో ఆయన అంత సక్సెస్ ఎలా అయ్యారు అనే దానికి సంబంధించి మనం ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు చైతన్య గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. చైతన్య గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఈ ఇండస్ట్రీలోకి రావడం కానీ, ఇండస్ట్రీ అంటే ఐ మీన్ మెడికల్ ఇండస్ట్రీ, సో అంతకుముందు మీ ఆరిజిన్ ఏంటి, మీ చైల్డ్హుడ్ ఏంటి, ఆ విషయాలు ఒకసారి మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. నేను మాది నేటివ్ అండి, ప్రకాశం డిస్ట్రిక్ట్ కందుకూరు అండి. అక్కడే నా స్కూలింగ్ అంతా అయింది అప్ టు 10th క్లాస్. తర్వాత నుంచి అవుట్ సైడ్ వచ్చాను. ఇంటర్మీడియట్ నెల్లూరులో కంప్లీట్ చేశాను. ఇంటర్మీడియట్ అవ్వగానే వెంటనే ఎంబీబీఎస్ సీట్ వచ్చింది మెరిట్లోనే. అప్పుడు ఏలూరు ఆశ్రమ్ కాలేజ్లో మెడిసిన్ చేశాను. తర్వాత వెంటనే పీజీ ఏమో డర్మటాలజీలో, ఎండి డర్మటాలజీలో తిరుపతి యూనివర్సిటీలో చేశాను. తర్వాత ఒక 2 years మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అయిన జిప్మర్లో ఒక 2 years డాక్టర్గా ఎక్స్పీరియన్స్ పొంది, తర్వాత మళ్ళీ నేటివ్ ప్లేస్ అయిన కందుకూరు దగ్గర ఒంగోలుకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఒంగోలులోనే ఓన్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2 years అయింది. ఇప్పుడు ఒంగోలులో నా సొంత క్లినిక్లో నేను డాక్టర్గా ఉన్నాను. అది క్లినిక్ నాది చైతన్య స్కిన్ క్లినిక్, సుందరయ్య భవన్ రోడ్, ఒంగోలులో ఉంటుందండి. నేను ఇక్కడే ఫుల్ టైమ్గా పనిచేస్తున్నాను. చైతన్య గారు, వాట్ అబౌట్ యువర్ పేరెంట్స్? మా పేరెంట్స్ మా నాన్నగారు వెంకటేశ్వర్లు, మా నాన్నగారు హాస్టల్ వార్డెన్గా పనిచేశారు, గవర్నమెంట్ ఎంప్లాయ్. రిటైర్ అయ్యి 4 years అవుతుంది. మా మదర్ హౌస్ వైఫ్ వెంకట సుబ్బమ్మ. ఇద్దరు ఇప్పుడు నాతోనే ఉంటున్నారు, ఒంగోలులోనే ఉంటాం మేము. వాట్ అబౌట్ యువర్ సిబ్లింగ్స్? సిబ్లింగ్ అంటే ఒక ఎల్డర్ బ్రదర్ ఉన్నారు, తన పేరు నరేంద్ర. తను సాఫ్ట్వేర్ సైడ్ అండి, తను యుఎస్లో ఉంటారు. మా వదిన కూడా యుఎస్లోనే ఉంటుంది, గౌతమి అనమాట. వాళ్ళిద్దరు యుఎస్లో సెటిల్ అయిపోయారు. దెన్ ఒకటి ఇక్కడ చైతన్య గారు, చిన్నప్పటి నుంచి కూడా మెడికల్ ఫీల్డ్ వేరు, అంటే మీరు ఎడ్యుకేషన్ పరంగా మీరు ఎడ్యుకేషన్ చూస్ చేసుకునే విషయంలో మీ పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఎంతవరకు ఉంది? అది నేను ప్రత్యేకంగా చెప్పాలండి ఇప్పుడు దాని గురించి. అడిగినందుకు థ్యాంక్ యూ. అందరి ఇంట్లో ఎలా ఉంటుందో తెలియదు, కానీ మా ఇంట్లో ఏంటంటే మా ఫాదర్ కానీ మదర్ కానీ ఫస్ట్ నుంచి కంప్లీట్గా నా చాయిస్కే వదిలేసే వాళ్ళన్నింటికి. 10th class వరకు దే గైడెడ్ మీ. తర్వాత మొత్తం నీ ఆప్షన్, నీ ఇష్టం, ఎలా వెళ్తావు, మెడికల్ ఫీల్డ్ అయితే ఇలా ఉంటుంది, ఇంజనీరింగ్ అయితే ఇలా ఉంటుంది అని నాకు చెప్పేవాళ్ళు. కానీ ఇది తీసుకోవాలి, ఇదే చేయాలని ఎప్పుడు ఇన్సిస్ట్ చేయలేదు, ఎప్పుడు ప్రిఫరైజ్ చేయలేదు. నాకు మెడికల్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ అనిపించి 9th 10th నేను అటు సైడ్కి వచ్చాను. ప్రతి స్టెప్లో వాళ్ళు నన్ను ప్రోత్సహించే వాళ్ళే, కానీ నువ్వు ఇది చేయాలి, ఇట్లా చదవాలి, ఇట్లా చేయాలని ఎప్పుడూ ప్రెజర్ చేయలేదు, కానీ చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళు నేను ఎలా ఉన్నా కానీ హ్యాపీగా ఉండేవాళ్ళు. నీకు ఇష్టమైన చెయ్యి, ఇష్టమైన ప్రొఫెషన్లోనే ఎప్పుడైనా హ్యాపీనెస్ ఉండేది అని చెప్పి ఎంకరేజ్ చేసేవాళ్ళు. మెయిన్ ఇప్పుడు పేరెంట్స్ నుంచి ఇన్సిస్ట్ ఉంటుంది కదా కొన్ని విషయాల్లో, ఎలాగ చదువుకునే విషయంలో కానీ, వాళ్ళు గైడ్ చేసే విషయంలో కానీ, ఇదే పాస్ చూస్ చేసుకోవాలని, అట్లా మిమ్మల్ని ప్రెజరైజ్ చేసిన సందర్భాలు ఉన్నాయా? అస్సలు లేవండి, ఒక్కసారి కూడా లేదు. బేసికల్లీ మీరు మెరిట్ స్టూడెంట్ కాబట్టి ఆ ఇష్యూ మీకు రాలేదేమో. యాక్చువల్లీ నేను మెరిట్ స్టూడెంట్ కాదు, అది కూడా చెప్పాలి. ఇక్కడ 10th class వరకు నేను ఆల్మోస్ట్ బిలో యావరేజ్ అని చెప్పాలి. 10th class అప్పటి వరకు కొంచెం కష్టపడి చదివేవాడిని, కానీ 10th class 9thలో అప్పుడు కొంచెం తెలుసుకొని, కానీ అంత రిజల్ట్స్ ఎప్పుడు వచ్చేవి కాదు. యాక్చువల్గా నాకు కొంచెం మంచి రిజల్ట్స్ రావటం జరిగింది, అంటే కొంచెం మంచి మార్క్స్ రావడం స్టార్ట్ అయింది ఇంటర్మీడియట్ నుంచి. యాక్చువల్గా చెప్పాలి క్లాస్ వరకు అసలు యావరేజ్ అని కూడా చెప్పలేను, బిలో యావరేజ్ స్టూడెంటే నేను. మా అన్నయ్య చాలా మెరిట్ స్టూడెంట్ అనమాట, ఆల్మోస్ట్ అంటే టౌన్ ఫస్ట్ అలా అన్ని స్కూల్ ఫస్ట్ అన్నీ వచ్చేవాళ్ళు. నేను కానీ ఇప్పుడు నాకు వచ్చేవి కాదు. చైతన్య గారు, ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇందాక అడిగాను నేను డిసిప్లిన్ విషయంలో, ప్రెజరైజ్ చేసే విషయంలో ఫ్రీగా వదిలేశారు అనేది. కానీ మీకు ఆల్మోస్ట్ మీరు ఒక 25 years బ్యాక్ అయినా మెడికల్ ఫీల్డ్ చేసుకున్నారు. 20 years అరౌండ్ 2009లో నేను ఎంబీబీఎస్ జాయిన్ అయ్యానండి. 15 years అయింది, ఆల్మోస్ట్ 15 years. ఆ స్టేజ్లో మెడికల్ ఫీల్డ్ చూస్ చేసుకోవడం అంటే ఇట్స్ నాట్ ఈజీ కదా. సో అలాంటి అసలు థాట్ కానీ ఆలోచన ఎలా వచ్చింది? అంటే కొంచెం డాక్టర్ అవ్వాలనే ఆలోచన నాకు వచ్చింది. ఎగ్జాక్ట్గా ఏ స్టేజ్లో నాకు ఫిక్స్ అయ్యింది తెలియదు, కానీ 9th 10th classలో ఓకే డాక్టర్ అయితే బాగుంటుంది, డాక్టర్ అయితే కొంచెం అందరికి హెల్ప్ఫుల్గా ఉంటుంది, నాకు అది సెట్ అవుతుంది అనిపించింది అనమాట. మీ ఫ్యామిలీలో ఎవరు ఉన్నారా? మా ఫ్యామిలీ ఎవరు లేదండి. ఫస్ట్ నేనే డాక్టర్. అంటే మా నేటివ్ ప్లేస్లోనే డాక్టర్, కందుకూరులో ఉన్నారు, కానీ మా ఫ్యామిలీ సైడ్ కానీ లేదని ఫస్ట్ జనరేషన్ నేనే అనమాట. దెన్ ఓకే డాక్టర్, ఓకే మీకు సీట్ వచ్చేసింది, ఎంబీబీఎస్ కంప్లీట్ చేశారు, దట్స్ ఫైన్.
బట్ ఎస్పెషల్ ఈ వైపు స్కిన్ కేర్ వైపు, హెయిర్ కేర్ వైపు అది ఎందుకు చూస్ చేసుకున్నారు? నాకు అంటే అలా చూస్ చేసుకునేటప్పుడు యాక్చువల్గా డాక్టర్స్ ఎలా ప్రిఫర్ చేస్తుంటే మెడికల్ ఫీల్డ్, సర్జికల్ ఫీల్డ్స్ అని చూస్ చేసుకుంటాం. అవును అవును. నాకు మెడికల్ ఫీల్డ్కే ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. ఇంటర్న్షిప్లో మనకి యాక్చువల్గా ఐడియా వస్తుంది, ఓకే ఏది ప్రిఫరెన్స్, మనకి ఏది బాగుందని. అంటే ఒక డిసీజ్ డయాగ్నోసిస్లో నాకు హ్యాపీనెస్ అనేది బాగా తెలుస్తుంది. డయాగ్నోస్ చేసి పేషెంట్స్తో మాట్లాడి ట్రీట్ చేయడం, అంటే యు ఆర్ ఎంజాయింగ్. దాంట్లో నాకు హ్యాపీనెస్ ఉంది అని నాకు అర్థమైంది ఇంటర్న్షిప్లో. సో దట్ ఐ ఫైనలీ డిసైడ్ టు గో టు మెడికల్ సైడ్. మెడికల్ సైడ్స్ అంటే మనకి డర్మటాలజీ, జనరల్ మెడిసిన్ అవన్నీ మెయిన్గా వస్తాయి. పీడియాట్రిక్స్ అప్పుడు నాకు జనరల్ మెడిసిన్, డర్మటాలజీ, పీడియాట్రిక్స్ ఈ మూడిట్లో ఏ స్పెషాలిటీ అయినా తీసుకుందామని నేను అనుకున్నాను. తర్వాత నేను పీజీ ఎంట్రన్స్ రాయడం జరిగింది. మంచి ర్యాంకే వచ్చింది. అప్పుడు ఏపీ తెలంగాణ కలిపి ఉండేదన్నమాట ఎంట్రన్స్ ఎగ్జామ్. నాకు 180 ర్యాంక్ వచ్చింది. అప్పుడు నాకు గవర్నమెంట్ సెక్టర్లో వచ్చాయన్నమాట అన్ని సీట్స్. డర్మటాలజీ ఎందుకు చూస్ చేసుకున్నానంటే డర్మటాలజీ ఈస్ ఏ విజువల్ స్పెషాలిటీ. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 80 to 90% బై సీయింగ్ ద పేషెంట్ చూసే మనం డయాగ్నోస్ చేయొచ్చు. అండ్ అప్పుడే మనం హెల్ప్ చేయొచ్చు మన పేషెంట్ని. ఇన్వెస్టిగేషన్స్ అన్నీ అవసరం లేదు. అండ్ డర్మటాలజీలో మనకి మామూలుగా స్కిన్ డిసీజ్ అంటే చాలా తక్కువ అనుకుంటారు, కానీ స్కిన్ ఈస్ ఏ మిర్రర్ ఆఫ్ ఇంటర్నల్ హెల్త్. అంటే మన స్కిన్ చూస్తే లోపల ఏం జరుగుతుందో చెప్పొచ్చు. ఆ ఫీల్డ్ నాకంటే అది నాకు బాగా నచ్చింది అనమాట. ఓకే, ఒక స్కిన్ చూసేసి, ఓకే ఒక చెయ్యి, ఒక ఇలా ర్యాష్ చూసేసి లోపల ఏమైనా మ్యాలిగ్నెన్సీ ఉందా, క్యాన్సర్ ఉందని కూడా చెప్పొచ్చు ఒక్కొక్కసారి. అంటే అంత ఎర్లీ స్టేజ్లో మనం డయాగ్నోస్ చేయొచ్చు, అంత బాగా హెల్ప్ చేయొచ్చు, అంత డెప్త్ ఉంది సబ్జెక్ట్లో అర్థమైంది. అందుకని డర్మటాలజీ తీసుకున్నాను నేను. అంటే మీరు రిస్క్ని ఇష్టపడతారు ఎప్పుడైనా? అలాగే అనుకోవాలి. యాక్చువల్గా మీరు చెప్పిన టైంలో ఎక్కువగా మీరు హార్ట్ సర్జన్స్ కానీ యాక్చువల్గా అట్లా వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండే కదా. మీరు 10 మంది మెడిసిన్స్ చూస్ చేసుకుంటే దానిలో స్కిన్ కేర్ అంటే ఒక్కరే ఉంటారు బేసిక్గా. నా ఫ్రెండ్స్ కూడా అలాగే ఉన్నారు. మేల్ డర్మటాలజిస్ట్ అంటే మీకు తక్కువే కనిపిస్తారు. సో మీరైతే రిస్కే చేశారు ఆ విషయంలో. దాంట్లో కూడా క్లినికల్ డర్మటాలజీ మెయిన్ మోస్ట్ ఫోకస్ అనమాట, డిసీజ్ డయాగ్నోసిస్లో అట్లాగా. ఇంకొక సైడ్ ఏంటంటే నాకు కొంచెం పర్సనల్ టైం కూడా కావాలని నాకు అనిపించింది. 24 hours హాస్పిటల్లోనే ఉండాలని ఎప్పుడు అనుకోలేదు. ఉన్నంత వరకు బాగా పనిచేయాలి, మిగిలినప్పుడు నాకు ఫ్యామిలీ టైం ఉండాలని ఫస్ట్ నుంచి నాకు అనుకున్నాను. ఓకే, దీంట్లో మనకి వర్కింగ్ అవర్స్ మనం సెట్ చేసుకోవచ్చు, మన టైం డయాగ్నోస్ చేశారు ఫీల్డ్లోకి రాకముందే. ఆఫ్టర్ ఇంటర్న్షిప్ మనకి ఐడియా వస్తుంది, ముందు మనం అనుకోలేదు. దెన్ వాట్ అబౌట్ యువర్ ప్రాక్టీస్? ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఎర్లియర్ స్టేజెస్లో యాక్చువల్గా చదవటం మెడిసిన్లో ఒక ఎత్తు అయితే, ప్రాక్టీస్ అనేది ఇంకొకటి అనమాట. అసలు కంప్లీట్ డిఫరెంట్ అసలు ప్రాక్టీస్ అనేది. అది ఎవరు దిగిన తర్వాతే అర్థం అవుతుంది, అది ఎవరు చెప్తే తెలిసేది కాదు. మనం చెప్పినట్టు అంటే ఫస్ట్ జనరేషన్ డాక్టర్ కాబట్టి నాకు అన్ని బేస్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. నేను చిన్న క్లినిక్ పెట్టుకోవాలన్నా, ఒక ఒంగోలు లాంటి ఊర్లో మనకు స్పేస్ దొరకాలన్నా కష్టమే. హాస్పిటల్ ఫీల్డ్లో కొంచెం వెయిట్ చేశాను, తిరిగాను, ఒక ప్లేస్ దొరికింది. చాలా చిన్నగా స్టార్ట్ చేశాను సెటప్. ఒక 2 ఎంప్లాయీస్తో స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఓపీడీ బేసెస్, మైనర్ ప్రొసీజర్స్తో స్టార్ట్ చేసాము. స్లోగా దాన్ని డెవలప్ చేసుకుంటూ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ప్రొసీజర్స్ చేస్తాము. డైలీ ఒక 25-30 ఓపీ చూస్తూ ఉన్నాను. అట్లా స్లోగా ప్రాక్టీస్ ఇంప్రూవ్ అవుతుంది. ప్రెజెంట్ ఐఎమ్ హ్యాపీ విత్ దట్. మీ క్లినిక్ అండి, మీ క్లినిక్ పేరు కానీ? నా క్లినిక్ పేరు వచ్చేసి చైతన్య స్కిన్ క్లినిక్ అండి. ఇది సుందరయ్య భవన్ రోడ్, ఒంగోలులో ఉంటుందండి. దెన్ ఫస్ట్ మీరు స్టార్ట్ ఆల్మోస్ట్ 5-6 years అవుతుందా చైతన్య? 2 years. దెన్ అప్పటికి ఇప్పటికి మీ ఫీల్డ్లో వచ్చిన అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అంటే ఏం చెప్తారు? అంటే ఫీల్డ్ గురించి మాట్లాడుకొని 2016లో నేను డర్మటాలజీ పీజీ జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చిందండి. 2016లో ఏంటి అంటే మనం మామూలుగా బేసిక్కే ఉండేవన్నమాట. ఇన్వెస్టిగేషన్స్ పరంగా అట్లా ఉండేది. ఓన్లీ స్కిన్ డిసీజెస్ అంటే చిన్నవి తామర, గజ్జి అన్నట్లు అలా ఆలోచిస్తుండాలి. మా అయితే కొంచెం ఇంకా ఇప్పుడు స్కిన్ డిసీజెస్ అంటే అన్ని రకాలుగా ఇప్పుడు కాస్మెటాలజీ అనేది ఇంక్రీజ్ అయింది. మెయిన్గా కాస్మెటాలజీ అంటే హెయిర్ గురించి, జనరల్ కేర్ అనేది ఇంక్రీజ్ అయింది. పేషెంట్స్ అంటే మామూలుగా వాళ్ళకు కూడా అవేర్నెస్ ఎక్కువైంది. ఇంతకుముందు ఏంటంటే మరి ఏమన్నా ఇబ్బంది పెట్టే జబ్బు ఉంటే స్కిన్కి వచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఏమన్నా కొంచెం చేంజ్ వచ్చినా కానీ వెంటనే అప్రోచ్ అవుతున్నారు. పేషెంట్స్లో కూడా అవేర్నెస్ పెరిగింది. డర్మటాలజీ పరంగా కూడా డర్మటాలజీ కొంచెం స్పెషాలిటీ ఎలా ఉంటుంది అంటే 2 ఉంటాయి అనమాట. యాజ్ ఏ క్లినీషియన్గా ఉంటుంది, యాజ్ ఏ సర్జన్గా కూడా ఉంటుంది అనమాట. అంటే ఇంటర్వెన్షన్స్ చేస్తాము, అట్లాగే ఓపీ చూస్తుంటాం అనమాట. ఇంటర్వెన్షన్స్ వచ్చేసరికి మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తూ ఉంటాము. మనకి ఇంకా హెయిర్కి సంబంధించిన ప్రొసీజర్స్, అన్ని ఇంజెక్షన్స్ ప్రాసెస్ యాక్చువల్గా 2 sides ఉంటాయి అనమాట. 2 sides ఉంటాయి. మెయిన్ ట్రీట్మెంట్స్ అంటే ఏముంటాయండి మీ దగ్గర? మెయిన్ ట్రీట్మెంట్స్ అంటే మనకి ఓపీ పక్కన పెడితే, ఓపీ తెలిసిందే కదా, దాంతో పాటు హెయిర్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఉంటాయండి. పిఆర్పి అని, జిఎఫ్సి అని ఇంజెక్షన్స్ ఉంటాయి. తర్వాత మనం మైనర్ సర్జరీస్ వచ్చి సెబేసిస్, ఎక్సిషన్ కానీ కణితలు రిమూవ్ చేయడం కానీ అవి చేస్తూ ఉంటాం. ఇంకా నెయిల్ సర్జరీస్ కూడా ఒకటి చేస్తాం అనమాట. ఇంకా ట్రాన్స్ప్లాంటేషన్
అకేషనల్గా చేస్తాం, రొటీన్గా అయితే మన సెటప్లో జరగవు, అకేషనల్గా జరుగుతుంటాయి అనమాట. సో మీరు స్కిన్ స్పెషలిస్ట్ కాబట్టి నాకున్న డౌట్స్ కూడా చాలా అడగాలి మిమ్మల్ని. అడగండి. ఎస్పెషల్లీ అండి ఈ గత మనం 20 yearsగా ఎక్కువ చర్చ జరుగుతుండే స్కిన్ అంటంతోనే సోరియాసిస్ కదా. నువ్వా నేనా అన్న తేడా లేకుండా చాలా ఎక్కువగా ఎందుకు అంత హెరిడిటీ అనేవాళ్ళు అప్పట్లో అది వస్తే, కానీ వాళ్ళ హెరిడిటీతో సంబంధం లేకుండా కూడా ప్రతి ఒక్కరికి చాలా మందికి ప్రతి 100 మందిలో ఒకరికి అటాక్ అవుతా ఉంది. ఎందుకంటారు చైతన్య? సోరియాసిస్ అనేది ప్రివలెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఇప్పుడు 100లో ఒకరిద్దరికి సివియారిటీ తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, అట్లీస్ట్ 100లో ఒక ఇద్దరికైనా సోరియాసిస్ అనేది ఉంటుందన్నమాట. అది ఒక దానికి రీజన్ వచ్చేసరికి అది జెనెటిక్ పరంగా అంటే ఫస్ట్ వాళ్ళ జీన్స్లో ఉండాలి ఆ తత్వం. దాంతోపాటు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే బయట ఫ్యాక్టర్స్, వాళ్ళకుండే స్ట్రెస్ కానీ, వాళ్ళకుండే హ్యాబిట్స్ కానీ, వాళ్ళకుండే లైఫ్ స్టైల్ కానీ, వాటి వల్ల అది మేనిఫెస్ట్ చేసేది. అంటే దానికి కనిపించేది కొంతమందికి ఎర్లీకి కనిపిస్తుంది, కొంతమంది లేట్కి కనిపిస్తుంది, కొంతమంది కనిపించకపోవచ్చు అనమాట. అంటే దాన్ని చాలా మంది చెప్తారు కదా, ఫస్ట్ ఎర్లియర్ స్టేజ్లో డయాగ్నోస్ చేస్తే పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందా దానికి? పర్మనెంట్ సొల్యూషన్ అని చెప్పలేమండి దానికి. వీ కెన్ కంట్రోల్ ద డిసీజ్. అంటే మనకున్న మచ్చలన్నీ తగ్గించుకోవచ్చు, ఎక్స్టెండ్ అవ్వకుండా ఆపుకోవచ్చు, మళ్ళీ ఎప్పుడైనా మనకు కనిపించినప్పుడు ట్రీట్ చేసుకోవచ్చు. అంతేగాని ఒక్కసారి ఒక 2 months 3 months వాడితే జీవితాంతం సోరియాసిస్ రాదు అనేది అబద్ధం. అది ఎవరు చెప్పినా మీరు నమ్మడానికి లేదు. సైన్స్ అనమాట అది. ఎందుకంటే మన ఆటోఇమ్యూన్ డిసీజ్లో ఒక రకం అనమాట, అంటే లోపల నుంచి వచ్చేది. మనకు ఆ జీన్స్ మనం చేంజ్ చేయలేం, కానీ ఫ్యాక్టర్స్ బట్టి ఒకసారి కొంతమంది 2 years ఉండొచ్చు, 5 years ఉండొచ్చు, 10 years ఉండొచ్చు. అంటే ఇలాంటి డిసీజెస్లో ఇమ్యూనల్ సిస్టమ్ ఎంతవరకు మనకి ఇది అవుతుంది, హెల్ప్ఫుల్ అవుతుంది? అది కరెక్ట్గా లేకపోవడం వల్ల ఇలాంటి అవును, దాని ఇర్రెగ్యులారిటీ వల్ల వస్తుంది అనమాట. అంటే అది ఇమ్యూన్ తక్కువ అవడం వల్ల అని చెప్పలేము. అది ఇమ్యూన్ సిస్టమ్ అనేది కరెక్ట్గా పనిచేస్తూ ఉండాలి. ఎక్కువ పని చేయకూడదు, తక్కువ పని చేయకూడదు అనమాట. అది ఇర్రెగ్యులర్గా పనిచేసినప్పుడు, సమతుల్య దెబ్బతిన్నప్పుడు ఇలాంటి డిసీజెస్ వస్తాయి, ఆటోఇమ్యూన్ డిసీజెస్ అనేవి. దాంట్లో ఒక రకం సోరియాసిస్ అనమాట. మనము డాక్టర్ సలహా ప్రకారం హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటూ, లైఫ్ స్టైల్ పెట్టుకుంటూ ఉంటే చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పటికి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి సోరియాసిస్కి, చాలా అడ్వాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మన హాస్పిటల్లో కూడా ఇస్తున్నాం అడ్వాన్సెస్, బయోలాజికల్స్ అంటాం అనమాట. అవి చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్. ఇంతకుముందు యూఎస్ అలానే ఉండేవి, ఇప్పుడు లాస్ట్ 5 years నుంచి ఇండియాకి వచ్చినాయి. మన హాస్పిటల్లో కూడా రెగ్యులర్గా ఇంజెక్షన్స్ ఇస్తున్నాం అనమాట. ఇంతకుముందులాగా ఓన్లీ క్రీమ్స్, జీవితాంతం క్రీమ్ పూసుకోవాలి అట్లా ఏం లేదు. అవి ఏంటంటే వీక్లీ, మంత్లీ ఇంజెక్షన్స్ ఉంటాయి, అవి తీసుకొనేసి హ్యాపీగా ఉండొచ్చు వితౌట్ సోరియాసిస్ అన్నట్టు. ఆల్మోస్ట్ సోరియాసిస్ ఫ్రీగా లైఫ్ ఉండొచ్చు అనమాట. ఇప్పుడు మనం బొల్లి అంటాం కదా, బొల్లిని సోరియాసిస్ కంటే మెయిన్ డిఫరెన్స్ ఏంటండి? చాలా మంది ఈ రెండింటిని కలిపేస్తూ ఉంటారు కదా. బొల్లికి సోరియాసిస్ కంప్లీట్ డిఫరెంట్ అండి, అసలు వాటికి సంబంధమే లేదు. బొల్లి అనేది ఎందుకు వస్తుంది అంటే చర్మంలో నలుపు కణాలు ఉంటాయి అనమాట. ఆ నలుపు కణాలు దెబ్బతింటే ఆ ఏరియా వరకు తెల్ల మచ్చలు వస్తాయి అనమాట. మెలనోసైట్స్ అనే కణాలు ఉంటాయి, దాంట్లో ఆ మెలనోసైట్స్ దెబ్బతింటం వల్ల వస్తాయి. ఇంకో ముఖ్యమైన విషయం నేను చెప్పాలనుకుంటే ఏంటి అంటే, బొల్లి సోరియాసిస్ రెండు ఒకరి నుంచి ఒకరికి రావు. అది దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. అది ఒకరి లోపల నుంచి పుట్టేదే కానీ అంటువ్యాధి కాదు. అది చాలా ముఖ్యమైన విషయం, అందరికి తెలియాల్సిన విషయం. ఎందుకంటే మళ్ళీ ఎందుకు సోషల్ స్టిగ్మా అంటాం. ఇప్పుడు సోరియాసిస్ ఉన్నా, బొల్లి ఉన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు దూరంగా పెట్టడము, వాళ్ళ నుంచి అట్లా చేస్తారు. కానీ అది కాదు అన్నమాట. అది అందరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, అందరికీ తెలియాల్సిన విషయం, తెలిసిన వాళ్ళు పక్కకి చెప్పాల్సిన విషయం అన్నమాట. సోరియాసిస్ కానీ బొల్లి కానీ అది మామూలు ఒక సాధారణ జబ్బు, అది మందులు ఉన్నాయి, ట్రీట్ చేసుకుంటే తగ్గుతుంది, అంతవరకే. దెన్ వాట్ అబౌట్ ఎగ్జిమా అండి? డిఫరెంట్ వస్తా ఉన్నాయి. అవునండి, తీసుకునే ఫుడ్స్ కావచ్చు. అవునండి. సో దాన్ని ఎలా ట్రీట్? ఎగ్జిమా అనేది ఏంటంటే అది ఒక అలర్జిక్ స్కిన్ డిసీజ్ అండి. దానికి చాలా కారణాలు ఉంటాయి. మోస్ట్లీ ఏం జరుగుతాయంటే కారణాలు, ఎగ్జిమాస్ వచ్చేవి మనకి అవుట్ సైడ్ నుంచి వస్తుంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కోవిడ్ టైంలో ఎక్కువ శానిటైజర్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేసాం. శానిటైజర్ ఏంటంటే ఆల్కహాల్ బేస్డ్ ఉంటాయి. ఆ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ ఎక్కువైనప్పుడు ఆ స్కిన్ మనని యాక్సెప్ట్ చేయకపోవచ్చు కొంతమంది స్కిన్, అప్పుడు అక్కడ మనకి దద్దులు రావడం, గుల్లలు రావడం ఉంటుంది. అదొక టైప్ ఆఫ్ ఎగ్జిమా, దాన్ని హ్యాండ్ ఎగ్జిమా అంటే. అట్లా అవుట్ సైడ్ ఫ్యాక్టర్స్ వల్ల ఎగ్జిమా అనేది ఎక్కువ వస్తుంటాయి. అంటే ఇప్పుడు మనం కొత్తగా మెట్టలు వేసుకున్నారు ఎవరైనా అమ్మాయిలు, మెట్టల్కి అది దానికి ఉండే దాని కలర్ గా ఆ మెటల్ పడకపోతే వస్తుంది అనమాట. అవి ఎగ్జిమా కింద వస్తాయి. ఇవన్నీ ఇయర్ రింగ్స్ వేసుకున్నప్పుడు వస్తుంటాయి, అలాంటివి అవంతా ఎగ్జిమా కింద వస్తాయి అనమాట. మనకి కాస్ట్ చేసే ఏజెంట్ మనం దూరంగా పెట్టుకుంటే చాలా వరకు ఎగ్జిమా అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. పేషెంట్ ఐడెంటిఫై చేయొచ్చు, లేకపోతే డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మనం ఓకే ఈ కాజెస్ అయి ఉండొచ్చు, మనం వీటికి దూరంగా ఉండండి. కామన్గా చూసేదంటే హెయిర్ డై వల్ల తలకి రంగు వేస్తుంటారు, దానివల్ల ఎక్కువ ఎగ్జిమా వస్తుంటుంది అనమాట. అదొకటి, ఇలాంటి వాటి వల్ల ఎగ్జిమా వస్తుంది అనమాట. ఇందాక నేను స్టెప్స్ ఎక్కువ వస్తున్నప్పుడు ఒక బోర్డు చూసాను మీ హాస్పిటల్ ముందు, మోల్స్ రిమూవల్ ట్రీట్మెంట్ అనేసి. అదేలాంటి అది యాక్చువల్గా హెరిడిటీ కదా, అది కూడా మోల్స్ హెరిడిటీ ఉంటుందా? హెరిడిటీ అనేది ఉండదండి. మోల్స్ అనేవి మనకి, మోల్ అంటే తెలుగులో పుట్టుమచ్చ అంటారు. యాక్చువల్గా అది పుట్టినప్పటి నుంచి ఉండవు, కొన్ని పుట్టినప్పటి నుంచి ఉంటాయి, మళ్ళీ కూడా వస్తూ ఉంటాయి. మోల్స్ రిమూవల్ ట్రీట్మెంట్ అంటే కొంత కాస్మెటాలజీ ట్రీట్మెంట్, అది ప్యూర్లీ
మోల్స్ క్యాన్సర్గా మారటం అనేది చాలా రేర్ అండి. ఎక్కడో 1,00,000 10 లక్షల్లో ఒకటే మారుతుంటుంది. అది ఇండియన్ స్కిన్లో అది చాలా తక్కువ. ట్రీట్మెంట్ పరంగా లేకపోతే ఇబ్బందికరంగా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీకు చూడటానికి ఇబ్బందిగా ఉంది, లేకపోతే ఇది పెద్దగా అవుతుంది, నాకు నచ్చలేదు అన్నప్పుడే తీర్చుకోవాల్సి వస్తుంది అనమాట అది. అంతేగాని అది ఏదో కణితలాగా మారిపోద్ది, క్యాన్సర్ లాగా మారుతుంది అని డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ మన ఇండియన్ స్కిన్లో. అంటే మెయిన్గా స్కిన్ డిసీజెస్లో మనం ఈ డిసీజ్ సింటమ్స్ ఎక్కువగా ఉన్నాయంటే ఇట్స్ లీడ్స్ టు క్యాన్సర్ అని అనుకోవచ్చు. అనే డిసీజ్ ఏముంటుంది? స్కిన్ క్యాన్సర్స్ డిఫరెంట్ అండి. యా, ఇంటర్నల్ క్యాన్సర్స్ వల్ల స్కిన్ మీద వచ్చే లక్షణాలు వేరు, ఈ రెండు వేరు వేరు అనమాట. అవును. స్కిన్ క్యాన్సర్స్ మనకు వచ్చేసరికి దాంట్లో ఏంటంటే ఎక్కువ మనకి ఎండ పడే ప్రదేశాల్లో వచ్చే క్యాన్సర్లు ఇండియన్ స్కిన్లో కామన్. అంటే ఇప్పుడు ఫేస్ మీద, నెక్ మీద అట్లా వస్తుంటాయి అనమాట. దాంట్లో స్క్వామస్ సెల్ కార్సినోమా, బేసల్ సెల్ కార్సినోమా 2 రకాలు ఉంటాయి. అవి చూసుకోవాలన్నమాట. కంపేర్ టు వెస్టర్న్ స్కిన్, వాళ్ళకి మెలనోమా అని ఒక స్కిన్ క్యాన్సర్ ఉంటుంది. అవును. అది చాలా కామన్ అక్కడ. ఇండియాలో చాలా తక్కువ అనమాట. అది ఎప్పుడో చూస్తుంటాం అనమాట. అది దాని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. తక్కువ కాబట్టి దాన్ని మర్చిపోవచ్చు. ఈ రెండింటి గురించి చూసుకోవాలి. ఎక్కువ ఎండలో పనిచేస్తూ ఉంటారు కొంతమంది కొన్ని ఇయర్స్గా. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎండ పడే ప్రదేశాల్లో చర్మం దెబ్బతిని రిపీటెడ్గా అక్కడ ఉండే కణాలు క్యాన్సర్ కణాలుగా మారే అవకాశం ఉంది. ఏదైనా ఫేస్ మీద, నెక్ మీద ఏదైనా కణిత వచ్చి అది పుండు మానకుండా ఉంది అంటే మీరు వెంటనే స్కిన్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అది క్యాన్సర్ కణిత లేకపోతే మామూలుగా వచ్చిందా అనేది చూసుకోవాలి. ఇంకొకటి ఇంటర్నల్ క్యాన్సర్స్ వల్ల స్కిన్ మీద వచ్చే డిసీజ్ అంటే మనకి లక్షణాలు అనమాట. దాంట్లో చాలా రకాలు ఉంటాయి అనమాట. సపోజ్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు స్టమక్ క్యాన్సర్ ఉందనుకోండి, వాళ్ళకి చేతులు, అరికాళ్ళు బాగా మందంగా అయిపోతాయి అనమాట. దాన్ని ట్రిపుల్ పామ్స్ అంటాం. అంటే బాగా మందంగా స్టిఫ్నెస్ అయిపోతుంది అనమాట. వాళ్ళకి ఇంకా వేరే ఏం లక్షణాలు ఉండవు. ఈ ఉన్నట్టుండి ఒక 3 monthsలో 6 monthsలో బాగా గట్టి పడిపోతుంది. అలా వచ్చినప్పుడు ఓకే, ఇలా ఎందుకు అవుతుంది, లోపల ఏమన్నా లేకపోతే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఉందా అనేది చూసుకుంటాం. అలా ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క స్కిన్ ఫీచర్స్ ఉండొచ్చు అనమాట. దాన్ని ఏంటంటే మనం పారానియోప్లాస్టిక్ ఫీచర్స్ అని డయాగ్నైజ్ బట్టే ట్రీట్మెంట్ అర్థమైపోతుంది మీకు ఆల్మోస్ట్. ఓకే, ఇది ఉండొచ్చు అని చెప్పి మనం అప్పుడు ఆ స్పెషలిస్ట్కి రిఫర్ చేయటం లేకపోతే స్కాన్ తీయటం చేస్తాం. దానివల్ల మనం ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. వాళ్ళకి ఆ లక్షణాలు ఇంకా అప్పటికి బయటపడి ఉండకపోవచ్చు, కానీ మనం ఎర్లీగా డయాగ్నోస్ చేయొచ్చు, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో దట్ పేషెంట్ విల్ బి క్యాన్సర్ ఫ్రీ ఎర్లీ అని. ఏ క్యాన్సర్ అయినా ఎంత ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే అంత రిలీఫ్ ఉంటుంది అనమాట. లేట్ స్టేజెస్లో ఎప్పుడైనా ఇబ్బంది. అలాగే చైతన్య గారు, ఎస్పెషల్లీ మీ ఫీల్డ్లో అంటే డాక్టర్స్, నేను చెప్తుంది మీ కమ్యూనిటీలో కరోనా లాంటి ఒక పాండమిక్ తర్వాత ఎక్కువ ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వచ్చింది కదా. సో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ అంటే ఏం చెప్తారు? అవునండి, మనకి స్కిన్ పరంగా వచ్చేసరికి ఒకటి ఆల్రెడీ డిస్కస్ చేసాం మనము, ఎగ్జిమా అనేది కొన్ని వాటి వల్ల ఎక్కువైంది. ఇంకొకటి ఏంటి అంటే మెయిన్గా హెయిర్ లాస్ ప్రాబ్లం అండి. కోవిడ్ ఆల్మోస్ట్ మనకి సిమ్టమాటిక్గా తీసుకోండి, అసిమ్టమాటిక్గా తీసుకోండి, ఆల్మోస్ట్ more than 50% అఫెక్ట్ అయ్యారు మన ఇండియన్ పాపులేషన్. దాని తర్వాత దాని ఎఫెక్ట్స్ వల్ల ఏంటంటే హెయిర్ అనేది బాగా డిస్టర్బ్ అయ్యి హెయిర్ లాస్ అనేది చాలా కామన్ సిమ్టమ్ వచ్చింది అనమాట. చాలా మంది దానికోసం వచ్చేవాళ్ళు అనమాట. అది కరోనానే కాదండి, ఏ సివియర్ వైరల్ ఫీవర్స్ వచ్చినా కానీ అప్పుడు మనకి ఏంటి అంటే మనకి హెయిర్ అనేది మనకి యాక్సరీ ఆర్గాన్ అంటాం. మన బాడీలో మెయిన్ ఆర్గాన్ కాదు. మెయిన్ ఆర్గాన్ హార్ట్, లివర్, కిడ్నీ అలాంటివి. ఇలా స్ట్రెస్ఫుల్ కండిషన్లో వచ్చినప్పుడు వాటికి మనకి బ్లడ్ అనేది ఎక్కువ వెళ్తుంది, ఇంపార్టెన్స్ దానికి ఇస్తుంది మన బాడీ. హెయిర్ గ్రోత్ అనేది ఆగిపోతుంది. ఆ 1 week ఆ 10 days ఆగిపోతుంది. కానీ ఆ ఎఫెక్ట్ మనకి 2 months 3 months తర్వాత తెలుస్తుంది. అప్పుడు ఆగిపోయిన హెయిర్ గ్రోత్ అనేది 3 months తర్వాత మనకి రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. మోస్ట్లీ దీన్ని టీలోజన్ ఎఫ్లూయం అంటాం, అక్యూట్ టీలోజన్ ఎఫ్లూయం అంటాం అనమాట. కరోనానే కాదు, టైఫాయిడ్ కానీ మలేరియా ఏ ఫీవర్స్ అయిన తర్వాత కానీ ఒక 2 months తర్వాత సడన్గా సివియర్ హెయిర్ లాస్. పేషెంట్స్ అయితే అసలు ఒక కవర్లో హెయిర్ పెట్టుకొని వస్తారు, సార్ నా హెయిర్ అంతా ఊడిపోతుంది, నిన్న స్టార్ట్ అయిపోయింది, నిన్నటికి ఈ రోజుకి సగం అయిపోయింది ఏంటి అని ఇట్లా ఈ లక్షణాలతో వస్తుంటారు అనమాట. ముందు అసలు ప్యానిక్ అయిపోతుంది అసలు ఎందుకు ఇలా అయింది అనేది. కానీ మీకు ఇది కూడా అబ్జర్వ్ చేశాను నేను చైతన్య గారు, యాక్చువల్గా అమ్మాయిలు కూడా అంతకుముందు బాల్డ్ హెడ్ అంటే ఓన్లీ అబ్బాయిలు అనేవాళ్ళు, ఎక్కడో రేర్ కేసులు అమ్మాయిల్లో ఉండేటివి. కానీ ఫ్రంట్ సైడ్ మనకి ఫేస్ కనిపించే సైడ్ కూడా ఖాళీలు వచ్చేస్తున్నాయి, గ్యాపులు. ఇది ఇలా ప్యాచెస్ ఎలా ఇది చెప్పింది కరెక్టే. ఫీమేల్స్లో కూడా బట్టతల అనేది ఉంటుంది అనమాట. కాకపోతే దీనికి మగవాళ్ళకి దీనికి వ్యత్యాసం ఎలా అంటే, మగవాళ్ళకి ఏంటంటే మనకి ఈ ఏరియా మొత్తం బాల్డ్ అవుతుంది, హెయిర్ లైన్ వెనక్కి వెళ్తుంటుంది. ఫీమేల్స్కి అలా కాదనమాట. పాపడ తీస్తారు కదా సెంటర్లో, ఆ లైన్ అనేది ఫస్ట్ బాగా కనపడడం స్టార్ట్ అవుతుంది, డైరెక్ట్ ఆ సెంటర్ ఎఫెక్ట్ పార్టీషన్ అనేది ఎక్కువ అవుతుంటుంది. ఎప్పుడైనా ఆ పార్టీషన్ అనేది ఎక్కువ అవుతుంది అంటే అది మనకు ఒక ఫస్ట్ సైన్ అనమాట. ఓకే,
ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటాం. అంటే ఆడవాళ్ళ బట్టతల అనే లక్షణాలు స్టార్ట్ అవుతున్నాయని ఆ స్టేజ్లో మనం గమనించుకునేసి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే దాన్ని డిలే చేసుకోవచ్చు. అంటే బీపీ అండ్ షుగర్స్ దీస్ ఆర్ ఆల్ లీడ్స్ టు దట్ ఓన్లీనా? ఉందా పాసిబుల్? వాటికి వీటికి డైరెక్ట్ రిలేషన్ ఏమి ఉండదు అండి ఎగ్జాక్ట్గా, వాటికి వీటికి ఏమి ఉండదు. ఇది ఏంటంటే ప్యాటర్న్ బాల్నెస్ అనేది జెనెటికల్గానే వస్తుంది. అంటే వాళ్ళ నాన్నగారికో వాళ్ళ తాతయ్య గారికో ఉన్నప్పుడు ఆడవాళ్ళకి కూడా అవి రావచ్చు అనమాట. కానీ ఈ మెంటల్ అప్సెట్స్, సైకలాజికల్ థింగ్స్ వాటి వల్ల హెయిర్ ఇవన్నీ దాన్ని ఇంక్రీజ్ చేస్తాయి. వాటి వల్ల వచ్చే హెయిర్ లాస్ ఏంటంటే మనం ప్యాటర్న్ బాల్నెస్ అనం, టీలోజన్ ఎఫ్లూయం అంటాం అనమాట. అదొక టైప్ ఆఫ్ బాల్నెస్. దానికి దీనికి మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. దానివల్ల వచ్చినవి అయితే మనం కంప్లీట్గా రివర్సబుల్, మనకి హెయిర్ మళ్ళీ రీగ్రోత్ అవుతుంది అనమాట. కానీ ఎస్పెషల్లీ కరోనా, ఆఫ్టర్ కరోనా మీరు అన్నట్టు ఒక ఛాలెంజ్ ఒక పక్కన పెడితే, మీరు మెడిసిన్స్ కదా, డిఫరెంట్ ఆఫ్ మెడిసిన్స్ యూజ్ చేయడం కానీ, దానివల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఇప్పటివరకు వ్యాక్సిన్స్ వేయించుకోవడం వల్ల కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ, వీటన్నిటి వల్ల ఈ స్కిన్ డిసీజెస్ కొత్తగా అంతకుముందు ఎప్పుడు లేని వాళ్ళకి కూడా అటాక్ అవడం, మీకు పేషెంట్స్ కూడా ఎక్కువ అవుతలేదా? అవును, డెఫినెట్గా కరోనా తర్వాత మనకి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేవి ఇంక్రీజ్ అయినాయి. ఎందుకంటే ఆ వైరస్ వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొంచెం వేరే అయింది. ఆ వైరస్ వల్ల వేరే అయింది, తర్వాత కొన్ని వ్యాక్సిన్స్ వల్ల కూడా కొంచెం చేంజ్ అయినాయి. ఏ వ్యాక్సిన్ తర్వాత అయినా కొంచెం ఇమ్యూన్ సిస్టమ్ చేంజ్ అవుతుంది, వీటికి కూడా చేంజ్ అయింది అనమాట. వాటి వల్ల ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి పెరిగినాయి. ఇన్ఫెక్షన్స్ అనేవి ఇంత ముందు కన్నా ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి పెరుగుతున్నాయి అనమాట. అన్ని స్పెషాలిటీస్లో పెరుగుతున్నాయి, అట్లాగే డర్మటాలజీలో పెరుగుతున్నాయి. ఇంతకుముందు మనం చూసే వాటికన్నా సోరియాసిస్ కానీ, లైకెన్ ప్లానస్ అని ఒక జబ్బు ఉంటుంది, స్కిన్ డిసీజ్, అవి బాగా ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు పోస్ట్ కోవిడ్ కానీ, ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ. బాడీ డ్రైనెస్ కూడా లీడ్ చేస్తుందా దానికి? బాడీ డ్రైనెస్ అనేది డిఫరెంట్ ఏంటి అండి, వాటికి డైరెక్ట్గా ఏమి ఉండదు అనమాట. అది మన క్లైమేట్ చేంజ్ వల్ల బాడీ డ్రైనెస్, ఎవరైనా సివియర్గా డ్రైనెస్ వస్తే మనం చూసుకునేది ఏంటంటే మెయిన్గా వాళ్ళకి ఏమన్నా థైరాయిడ్ డిజార్డర్స్ ఏమన్నా ఫస్ట్ చూసుకుంటాం ఫీమేల్స్లో అయితే, లేకపోతే అనీమియా ఉందా, రక్తం తగ్గుతూ ఉందా, లేకపోతే వాళ్ళు యూజ్ చేసే ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ ఏమైనా ఉన్నాయా, వాటి వల్ల ఏమైనా స్కిన్ డ్యామేజ్ డ్రైనెస్ అవుతుందా అనేది కూడా చూసుకుంటాం అనమాట. ఎస్పెషల్ ఇది మీరు ఇందాక మాట్లాడుతూ కాస్మెటాలజీ గురించి చెప్తా వచ్చారు. సో ఇవాళ మేము అమ్మాయిలం కదా, ఎక్కువ మేము పార్లర్స్కి అట్లా వెళ్తూ ఉంటాం చాలామంది. అక్కడే ఆల్మోస్ట్ 90% ట్రీట్మెంట్స్ అయిపోతూ ఉన్నాయి చాలా పార్లర్స్. అవునండి. ఒక ఐడెంటిఫికేషన్ లేదు, ఒక మెడికేషన్ అవన్నీ ఐడియా లేకుండా ఎన్నో కంప్లైంట్స్ కూడా, దాని రెప్లికా కూడా కనిపిస్తూ ఉంది. సో వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? అది యాక్చువల్గా చాలా బాధాకరం అండి అది. ఎందుకు అంటే అది గవర్నమెంట్ రెగ్యులేషన్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి వాటి మీద, పేషెంట్ అవేర్నెస్ కూడా చాలా తక్కువ ఉంది. అది పార్లర్స్ అనేవి ఓకే ఎంతవరకు అంటే అది హెయిర్ ట్రీట్మెంట్, హెయిర్ స్పాస్ కానీ, లేకపోతే కెరాటిన్ కానీ, లేకపోతే నెయిల్ ట్రీట్మెంట్స్ కానీ, అంతవరకు అయితే ఫైన్, అందరికీ హ్యాపీగా ఉంటారు, అందరికీ అడ్వాంటేజ్ అనమాట. కానీ వాళ్ళు పరిధిని మించి ఎక్స్ట్రాగా ఇంజెక్షన్స్ వేయటము, స్కిన్ గ్లో కోసం అని ఇంజెక్షన్స్ వేస్తున్నారు, హెయిర్ కోసం అని ఇంజెక్షన్స్ వేస్తున్నారు, లేజర్స్ పెడుతున్నారు. అసలు ఒక లేజర్ మిషన్ పెట్టాలి అంటే దాని గురించి ఎంత నాలెడ్జ్ ఉండాలి. అసలు మేము ఈ స్టేజ్కి వచ్చామంటే 10 years ఆఫ్ మెడికల్ ఫీల్డ్ అయిన తర్వాత, 10 years చదివిన తర్వాత ఈ స్టేజ్కి వస్తాం. ఒక 10 daysలో ఒక మిషన్ కొనుక్కున్న తర్వాత వాళ్ళు అసలు అసెస్ చేయలేరు. ఇట్స్ ఇంపాసిబుల్ టు అసెస్ ఏ స్కిన్ విత్ ఇన్ 10 days అండ్ గివ్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ స్కిన్ డిసీజ్. ఓకే, అది చాలా బాధాకరం. దానికి గవర్నమెంట్ రెగ్యులేషన్. కానీ చాలా పార్లర్స్ లో అప్డేటెడ్ వర్షన్స్ ఉన్నాయండి లేజర్స్. అంటే దీనికి బైలాస్ అట్లా రెగ్యులేటరీ అవి ఉన్నాయి, ఆ పేపర్ వరకే ఉన్నాయి, కానీ బయట ఎవరు దాన్ని చేయట్లేదు, దాన్ని ఎవరు అసలు కంట్రోల్ చేయట్లేదు అనమాట. దానివల్ల పేషెంట్స్ సఫర్ అవుతున్నారు చాలా. ఇప్పుడు ఎందుకంటే మాకు ఏదైనా కానీ స్కిన్ అట్లీస్ట్ డైలీ ఒక 5 patients ఏదో ఒక ఓవర్ ద కౌంటర్ ట్రీట్మెంట్ తీసుకొని, అది పార్లర్స్లో కానీ మెడికల్ షాప్స్లో కానీ తీసుకొని స్కిన్ డ్యామేజ్ అయ్యి వచ్చే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. డైరెక్ట్గా ఒరిజినల్ స్కిన్ డిసీజ్ కన్నా అట్లీస్ట్ ఒక 10% వాళ్ళు ఉంటున్నారు ఓపీలో. సెకండరీ అంటే ఏదో ఒక విధంగా డ్యామేజ్ చేసుకొని స్కిన్ తర్వాత వస్తున్నారు. అది చాలా బాధగా. చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఉంటాయండి, అది ఈజీగా ఒక 1 week క్రీమ్స్ వాడితే పోయేవి, తెలియక బయట స్టిరాయిడ్ క్రీమ్స్ అని వాడుకొని, లేకపోతే ఏదో ఫేషియల్స్ అని చేయించుకొని, దానివల్ల ఇబ్బంది, స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోయేసి కొన్ని మంత్స్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు 1 week ట్రీట్మెంట్తో పోయేది 1 month 2 months తీసుకోవాల్సి వస్తుంది. అప్పటికి కూడా రికవర్ అవ్వడం కష్టం అవుతుంది కొంతమందికి, అంత లేట్గా వస్తున్నారు. ఈ మెడికల్ కౌన్సిల్ రెగ్యులేషన్ ఇవన్నిటి గురించి మరి మీ డాక్టర్స్ అంతా మాట్లాడాల్సిన అవసరం ఉందేమో? డెఫినెట్గా ఉంది, సీరియస్గా ఉంది. ఇప్పుడు కొంచెం తెలంగాణలో స్టార్ట్ చేశారు, కానీ ఏపీలో ఇంకా అంత స్టార్ట్ చేయలేదు. మేము ఇస్తున్నాము ఇలా చేయండి ఇలా అని, కానీ ఇంకా ఇంప్లిమెంటేషన్ అయితే చాలా తక్కువే ఉంది, ఆల్మోస్ట్ less than 10%. ఓకే, అదేవిధంగా చైతన్య గారు ఫుడ్ ఎలర్జీస్ కదా, ఎస్పెషల్లీ ఈ జనరేషన్ ఫుడ్స్ కావచ్చు, ఏదైనా ఫుడ్ ఎలర్జీస్ లీడ్స్ టు స్కిన్ డిసీజెస్ అనమాట. అవి ఎలా ఉంటాయి అంటారు? ఫుడ్ స్కిన్కి డెఫినెట్గా రిలేషన్ అయితే ఉంటుంది అండి. దాని డిస్కషన్ వస్తే కామన్ ప్రాబ్లమ్స్ అండి, యాక్ని అంటే పింపుల్స్ చూసుకొస్తే, పింపుల్స్కి ఫుడ్కి రిలేషన్ ఉంటుంది అండి. మెయిన్గా ఏంటంటే డైరీ ప్రొడక్ట్స్, ఆయిలీ ఫుడ్,
హై గ్లైసిమిక్ డైట్ ఉండే ఫుడ్ అంటే స్వీట్స్ ఉండేవి, అవి వాటి వల్ల పింపుల్స్ అనేవి ఎక్కువ అవుతాయి. అలా ప్రతి డిసీజ్కి సపరేట్గా ఫుడ్కి రిలేషన్ ఉంటుంది. ఇంకో కామన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే అట్టికేరియా అంటాం, దద్దుళ్ళు అంటాం. అవి ఏంటి అక్యూట్ కండిషన్, వెంటనే వస్తుంది. అవి ఎందుకు వస్తాయి అంటే మనకి అవుట్ సైడ్ ఫుడ్లో ఏంటంటే వాళ్ళు కొంచెం మనకి వాళ్ళు కలర్ కోసం ఏజెంట్ వస్తూ ఉంటుంది అనమాట, ఎసెన్స్ యాడ్ చేస్తారు. అవి వాటి వల్ల చాలా మందికి అట్టికేరియా ప్రాబ్లం వస్తుంది. మనకి ఇంట్లో ఫుడ్ అదే తింటుంటారు కానీ ఇంట్లో రాదు. బయట ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు ఆ కలర్స్ కోసము, ఆ ఫ్లేవర్ కోసం ఎక్స్ట్రా చీజెస్ కానీ అవి యాడ్ చేస్తారు. దాని తర్వాత ఇవి వస్తుంటాయి అనమాట. అదొకటి చూసుకోవాలన్నమాట. ఫుడ్ వల్ల వచ్చి అదే అక్యూట్ కండిషన్, ఒక్కోసారి సివియర్గా పెదాలు కళ్ళు కూడా వాస్తూ ఉంటాయి అనమాట. దాన్ని వెంటనే చూసుకొనేసి ఒకసారి మళ్ళీ స్కిన్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అసెస్ చేసుకొని మళ్ళీ ఆ ఫుడ్ని దూరంగా పెట్టుకోవడం చేయాలి. ఇది ఒక టైప్. అయితే కొంతమంది తెలుసో తెలియకో స్కిన్ తింటే చర్మ వ్యాధులు ఎక్కువ అవుతాయి అని చెప్పి చాలా ఫుడ్స్ మానేస్తుంటారు. ఇప్పుడు సోరియాసిస్కి ఇది తింటే ఎక్కువ అవుతుంది, సగం మంది మానేస్తున్నారు. కొంతమంది పేషెంట్స్ మా దగ్గరికి వచ్చి, సార్ నేను మా చికెన్ తిని 3 సంవత్సరాలు అవుతుంది సార్, నేను బతికి ఎందుకు సార్ అంటుంటారు. యాక్చువల్గా సోరియాసిస్కి చికెన్ తినడం వాళ్ళకి సంబంధం ఏం లేదు. దానికి ఏ స్టడీస్ ప్రూవ్ చేయలేదు ఇప్పటి వరకు. నేను ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఆ ఫుడ్స్కి వాటి రిలేషన్ ఉంది, అవి మన స్టడీస్ చెప్పాయి, దాన్ని మేము చెప్తామన్నమాట. కానీ స్టడీస్ లేకుండా, సైంటిఫిక్ ప్రూఫ్ లేకుండా కానీ చాలా మంది ఓవరాల్గా చెప్పేస్తూ ఉంటారు. దానివల్ల చాలా ఇబ్బందులు వస్తుంటాయి. మీరు ఏవి ఆపుకోవాల్సిన అవసరం లేదన్నమాట. పేషెంట్లు డాక్టర్ సలహా చెప్తే ఆపండి, అంతేగాని అన్నీ ఆపడం అవసరం లేదు. పెద్దవాళ్ళు అంటే ఓకే, కొంతమంది పిల్లలు ఉంటారు అనమాట, పాపం 1 year ఉంటుంది, వాళ్ళ స్కిన్ ర్యాష్ వస్తుంటాయి, అటోపిక్ డెర్మటైటిస్ అంటాం, డ్రైనెస్ వస్తుంది. వాళ్ళు ఇది తింటే గుడ్డు తింటే ఎక్కువ అవుతుంది, పాలు అయితే ఎక్కువ అవుతుంది, వాళ్ళకి అన్నీ ఆపేస్తారు. అది చాలా తప్పండి. దానివల్ల వాళ్ళు హైట్ పెరగడం ఆగిపోతారు, పోషకాహారం చాలా లోపం వస్తాయి. నిజంగా దానివల్ల ఇబ్బందులు ఉంటే ఆపినా కానీ దానికి ఏదో ఒకటి రీజన్ ఉంటుంది. లేకుండా ఆపడం వల్ల అనవసరంగా లేనిపోని డెఫిషియన్సీస్, ఇప్పుడు మళ్ళీ విటమిన్ డెఫిషియన్సీస్ వస్తాయి, దానివల్ల కాంప్లికేషన్స్ వస్తాయి. అట్లాంటివి మాత్రం చేయకూడదు ఎప్పుడు. సో ఫుడ్ ఎలర్జీస్ అయితే ఉంటాయి, కానీ అన్ని డిసీజ్కి ఫుడ్కి రిలేషన్ అయితే ఉండదు. ఓకే. చర్మ వ్యాధులకి ఏంటంటే చాలా మంది ఏం వచ్చినా కానీ ఇది ఆపేయండి అది ఆపేయండి అని చెప్పి ఫస్ట్ ఇంట్లో వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు చెప్తుంటారు. కానీ అన్నింటికి రిలేషన్ ఉండదు, కొన్ని డిసీజ్ రిలేషన్ ఉంటుంది. అది మెయిన్ డాక్టర్స్ అని చెప్తారు, దాన్ని ఆపుకుంటే సరిపోద్ది. అంతేగాని అన్ని ఆపడం, సెకండ్గా ఆపడం వల్ల వచ్చిన ఇబ్బందుల వల్ల కొత్త ఇబ్బందులు తెచ్చుకోవడం మంచిది కాదు. కానీ నా పర్సనల్ అబ్జర్వేషన్స్ కొన్ని చూసానండి నేను, పొల్యూషన్ వల్ల స్కిన్ ఎలర్జీస్ వస్తున్నాయి. ఈవెన్ ఫుడ్సే కాదు, కొన్ని స్మెల్స్ ఎక్కువగా పీల్చినా కూడా కొంతమందికి ఎలర్జీ వస్తూ ఉంటుంది. అట్లా మరి ఇవి కూడా ఇట్స్ టు స్కిన్ డిసీజెస్ కదా, చాలా స్కిన్ ఎలర్జీస్. అవును, అట్లే అదంటే మేజర్గా ఏం చెప్తారు? అదే అవన్నీ అట్టికేరియా అని చెప్పాను కదండి, అవే అనమాట. దాని కిందకే వస్తాయి అనమాట. అవంతా అక్యూటే, అవంతా దాని కిందకే వచ్చేస్తాయి. అవి డస్ట్ ఎలర్జీస్ అవన్నీ ఉంటాయి అనమాట. ఇంకొకటి ఏంటంటే మెయిన్గా పల్లెటూరులో ఉండే పేషెంట్స్ కోసం ఇది చెప్పాలన్నమాట, మెన్షన్ చేయాలి. అదేంటంటే మన పల్లెటూరులో వయ్యారి బామ చెట్లు అని చిన్న ఉంటాయి, అది చాలా ప్రమాదకరమైన చెట్టు అనమాట. దాని వల్ల 10-20% స్కిన్ అలర్జీస్ వస్తాయి. చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం. అవును. దానికి మాత్రం ఖచ్చితంగా పల్లెటూరులో ఉండేవాళ్ళు, ఇలా స్కిన్ అలర్జీస్ హిస్టరీ ఉండేవాళ్ళు, లేకపోతే ఫ్యామిలీలో అలర్జీస్ ఉండేవాళ్ళు వాటికి దూరంగా ఉండాలి. అసలు కొన్ని స్టేట్స్ దాన్ని బ్యాన్ చేసాయి, కానీ మన ఇండియాలో అన్ఫార్చునేట్గా దాన్ని ఎలిమినేట్ చేయలేకపోతున్నాం. అది అంత చొచ్చుకుపోయింది. కామెడీ ఏంటంటే వినాయక చవితికి దాన్ని కూడా అవును, అది ఒకటి మాత్రం తెలుసుకోవాలి అందరూ. ఎవరు స్కిన్ అలర్జీ హిస్టరీ ఉన్నా కానీ, ఇంత ముందు లేకపోతే ఫ్యామిలీలో ఉన్నా కానీ వాటి జోలికి వెళ్ళకూడదు. అవి పీకటం కానీ, కొట్టేయటం కానీ, ఇంటి చుట్టుపక్కల ఉన్నా కానీ తీసేసుకోవాలి. అదొకటి మాత్రం అందరూ తెలుసుకోవాల్సిన విషయం అనమాట. ఇప్పుడు మనం చాలా మంది ఇండోర్ ప్లాంట్స్ అంటే క్యాక్టస్ ఇవన్నీ కూడా పెంచుతూ ఉన్నారు కదా, అవి కూడా లీడ్ చేస్తాయి అంటారా? అవి చాలా తక్కువ అండి, ఎప్పుడో రేర్గా కాస్ట్ చేస్తాయి, కానీ అది చాలా కామన్ కాదనమాట. ప్లాంట్స్కి వచ్చేసరికి అది మాకు తెలుసుకోవాల్సింది అందరూ అదే అనమాట. మిగిలినవి ఇంకా మనకి ఎవరికైనా స్పెసిఫిక్గా వస్తే వాళ్ళు దూరంగా పెట్టుకోవాలి, కానీ అది కామన్గా ఈ మల్లెపూలు కానీ అవి కోయటం వల్ల కానీ, మందార పూలు వాటి వల్ల తక్కువే అనమాట, చాలా తక్కువ. కానీ ఇవి ఉంటాయి కదా మీకు, ఈ గొంగళి పురుగులు అంటాము, వాటికి వస్తాయి. వాటి వల్ల ఎక్కడైనా మన చేతి మీద పడ్డా కూడా ఆబ్వియస్లీ వెంటనే వచ్చేస్తాం. దాని గురించి వచ్చేటప్పుడు దానికి 2 రకాలు ఉంటాయండి స్కిన్ అలర్జీస్. అలర్జిక్ కానీ ఇరిటెంట్ అని అంటాం అనమాట. ఇరిటెంట్ అంటే ఏంటంటే అది ఎవరికి పడ్డా కానీ రియాక్షన్ వస్తుంది, అలాంటిది ఆ పురుగు అనమాట. అది నాకు పడ్డా వస్తుంది, పేషెంట్కి పడ్డా వస్తుంది. అది ఇరిటెంట్ అనమాట. అది ఎవరికి, ఇప్పుడు కొన్ని యాసిడ్స్ ఉంటాయి రిలీజ్ చేస్తారు, అది ఆ యాసిడ్ అది ఎవరి తగిలినా వస్తుంది, అది ఇరిటెంట్ కింద వస్తాయి అనమాట. అవి ఇంకొకటి పీడిలస్ అని ఒక ఇన్సెక్ట్ ఉంటుంది అనమాట, ఎర్రగా ఉంటుంది, అది వర్షాకాలం కనిపిస్తుంది మనకి. అది ఎవరికి పడ్డా కానీ ర్యాష్ వస్తుంది. అది అవన్నీ అందరూ దూరంగా పెట్టుకోవాల్సి. అలర్జెన్స్ అంటే మన బాడీ బట్టి కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే చైతన్య నేను అడగాలనుకుంటుంది, ఎస్పెషల్లీ మీకు రేడియాలజిస్టులు కానీ ఎక్కువ ఎక్స్రేస్కి, లేజర్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల స్కిన్ ర్యాషెస్, స్కిన్ పేల్ అయిపోవడం, ఇవన్నీ చాలా అబ్జర్వేషన్ ఉంటూ ఉంటుంది. సో వాటికి ఎలా ట్రీట్మెంట్?
మనకి రేడియాలజిస్ట్ అంటే మనకి ఇప్పుడు మనకి ఒక మీటర్ ఉంటుందండి, మనకి ఎంత రేడియేషన్ ఎక్స్పోజ్ అవుతుంది అవును, దాన్ని బట్టి వాళ్ళు వీ కెన్ మెజర్. మెజర్ చేసుకుంటారు. అది ప్రాబ్లం వచ్చేది ఎక్కడంటే బయట ఫ్యాక్టరీస్లో వాళ్ళు ఎక్స్పోజ్ అవుతుంటారు తెలియకుండా కొన్ని మిషన్స్కి వాటి వల్ల ఏంటంటే బాగా దగ్గరికి ఎక్స్పోజ్ అయినప్పుడు కొంచెం మనకి కాలితే ఎట్లా వస్తుందో, బర్న్స్ ఎలా అవుతాయో అలా అవుతుంది. ఆ జాగ్రత్తలనే తీసుకోవాలన్నమాట. కంప్లీట్గా ఎక్స్పోజ్ చేయకుండా స్కిన్ ఏంటిది కంప్లీట్గా ప్రొటెక్షన్ అంటే క్లోతింగ్ వేసుకోవటం కానీ, ఒకవేళ బర్న్స్ అయితే అది డిగ్రీ అసెస్ చేసుకొని ఎంత బర్న్ అయింది వెంటనే హాస్పిటల్ అసిస్టెన్స్ తీసుకోవటము, ఓవర్ ద కౌంటర్ పేస్ట్ అలా పోయకుండా మళ్ళీ కోల్డ్ వాటర్స్ అలా చేయకుండా పోసుకోకుండా ఉంటే మనకు ఆ బర్న్స్ అనేవి మోస్ట్ ఆఫ్ ద టైం ఫస్ట్ డిగ్రీ బర్న్సే అంటాం, అంటే సూపర్ఫిషియల్గానే ఉంటాయి. దాన్ని కంప్లీట్గా మనం హీల్ చేసుకోవచ్చు. అలాగే ఈ ల్యాబ్స్ లో పనిచేసే వాళ్ళకి, ఇట్లాంటి కంపెనీస్ లో చేసే వాళ్ళకి ఈ ఫ్యూమ్స్ వల్ల కూడా ఎలర్జీ అవును. అదెలా రికవర్ అండి? ఫెర్టిలైజర్స్ కంపెనీ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ అవుతుంటారు, పట్టుకుంటా ఉంటారు, హ్యాండ్స్తో పట్టుకుంటా ఉంటారు. వాళ్ళకి హ్యాండ్ ఎగ్జిమాస్ అది ఎక్కువ కామన్గా వస్తాయి అన్నమాట. డెఫినెట్గా అందరు కంపెనీస్ వాళ్ళు కానీ పేషెంట్స్ కానీ వితౌట్ ప్రొటెక్షన్ అవి డైరెక్ట్గా హ్యాండిల్ చేయకూడదు. ఖచ్చితంగా గ్లవ్ వేసుకునే హ్యాండిల్ చేయాలి. తర్వాత కూడా మనకి రెగ్యులర్గా మాయిశ్చర్ అని అప్లై చేసుకుంటూ ఉండాలి. మాయిశ్చర్ ఏం చేస్తుంది, ఒక లేయర్ ఫామ్ చేస్తుంది మన స్కిన్కి, దాని మీద మనం గ్లవ్ వేసుకొని పని చేస్తూ ఉంటే డైరెక్ట్ కాంటాక్ట్ అనేది తగ్గించుకోవచ్చు. సో దట్ వాటి వల్ల మన సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గుతాయి అనమాట. ఇంకోటి మధ్యలో మనం కొన్ని హాలిడేస్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. రెగ్యులర్గా వర్క్ చేయకుండా మధ్యలో కొంచెం గ్యాప్ ఇవ్వాలి స్కిన్ హీలింగ్ కోసం, వాటి కోసం. ఆ ప్రాక్టీసెస్ వల్ల దాన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. అంటే మీరు స్కిన్ దీనిలోనే మీకు డయాగ్నైజ్లో మరి ఐకి కూడా దానిలో ఇన్బిల్టే, మరి అది సపరేట్గా చూస్తారా? అవునండి, ఐ అనేది కంప్లీట్ సపరేట్గా చూస్తారు, మనం ఇంటర్వ్యూన్ చేయమన్నమాట, అంతే. దెన్ చైతన్య గారు, అలాగే ఇందాక నేను అడిగాను కరోనా ఇష్యూలో వ్యాక్సిన్స్ చాలా కంప్లైంట్, వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు డబుల్ డోసు, ట్రిపుల్ డోసు, బూస్టర్ డోసు వేయించుకున్న వాళ్ళు కూడా ఇప్పటికీ నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు ఈ స్కిన్ డిజీజ్ విషయంలో. అది పర్మనెంట్ అయిపోతూ ఉంది వాళ్ళకి. మరి ఏంటి ఇట్లాంటి వాటికి సొల్యూషన్ అంటే ఏం చెప్తారు? అంటే సొల్యూషన్ అంటే అది కరోనా అనేది పెద్ద పాండమిక్కే. వ్యాక్సిన్ అనేది డెఫినెట్గా చాలా హెల్ప్ చేసింది. మనం వ్యాక్సిన్ బ్లేమ్ చేయలేము దీనికోసం. కాకపోతే వ్యాక్సిన్ తర్వాత కొన్ని డిసీజెస్ ఎక్కువైనాయి. అవి మనకి వ్యాక్సిన్ వల్ల వచ్చినాయి ఉండొచ్చు, లేకపోతే జనరల్గా యాజ్ ద టైం ప్రోగ్రెసెస్ కొన్ని డిసీజెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది. మన బాడీ చేంజ్ అవుతే డిసీజ్ చేంజ్ అవుతుంటుంది. దానికి మనం వచ్చిన డిసీజ్ బట్టి స్పెసిఫిక్గా ట్రీట్ చేసుకోవాల్సిందే. మనకి ఓవరాల్గా జనరల్గా ట్రీట్మెంట్ అనేది మనం ఏం చెప్పలేము. వ్యాక్సిన్ కంప్లీట్గా కూడా బ్లేమ్ చేయలేము అనమాట. అది చాలా యూజ్ అయింది అందరికీ, చాలా మందిని బతికిచ్చింది కూడా. అలాగే మీ ఫీల్డ్ ఎంత అడ్వాన్స్డ్ అవుతూ ఉందో డే బై డే అంతే మీ కాంపిటీషన్ కూడా అవుతూ ఉంది. ఇప్పుడు మీకు ఆయుర్వేద ఎస్పెషల్లీ కరోనా అనడానికి కూడా కారణం అది. ఈ ఆయుర్వేదిక్ కానీ, హోమియో కానీ, నేచురల్ మెడిసిన్ కానీ ఇవన్నీ మీకు సవాల్ విసరడం లేదా? విసురుతున్నాయండి. మనకి ఆయుర్వేదిక్ అనేది యూజువల్ మెడిసినే, దాంట్లో కొన్ని డిసీజ్కి మంచి క్యూరే ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా 10 దాటేసి ఎక్స్ట్రాగా వాళ్ళకి ట్రీట్మెంట్ తెలియనివి కూడా ట్రీట్మెంట్ చేస్తామని డిసీజ్ అనేది డిలే అవుతుందండి. ట్రీట్మెంట్ అన్నెసరీ హోప్ ఇస్తారు పేషెంట్. అంటే ఇది 1 month వాడాల్సిందే అని పెడతారు. చేయగలిగేవి అయితే కొన్నిటికి మంచి క్యూరే ఉంటుంది, అంతవరకు చేసుకుంటే ఓకే. అట్లా కాకుండా అన్నిటికీ ట్రీట్మెంట్ ఉంటుంది, అన్నిటికీ క్యూర్ అవుతుంది అని చెప్పి డిసీజ్ డిలే చేయడం వల్ల అన్నెసరీ కాంప్లికేషన్స్ అవుతున్నాయని నా ఉద్దేశం అనమాట. వాళ్ళకి ఉన్నంత వరకు ట్రీట్మెంట్ చేసేస్తే మంచిది. ఆయుర్వేదిక్ అయినా కానీ ఏ స్పెషాలిటీ అయినా వాళ్ళ పరిధి వరకు ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. కొంతమంది హోమియోపతి కానీ వాళ్ళు కానీ పేరుకి హోమియోపతి అనే బోర్డు ఉంటుంది, కానీ రాసేదంతా అల్లోపతిక్ మెడికేషనే. అక్కడేమొస్తుంది, వాళ్ళకి అల్లోపతి మెడికేషన్ మీద నాలెడ్జ్ లేదు, కానీ దాన్ని వాడుతున్నారు. సర్టిఫికేషన్ లేదు, నాలెడ్జ్ లేదు. దానివల్ల ఓవర్ డోసేజ్ అవుతుంటుంది. అన్నెసరీ ఎక్స్ట్రా మెడికేషన్ కూడా ఇస్తూ ఉంటారు. అవసరం లేని మెడిసిన్ వాడుతూ ఉంటారు, అవసరమైన మెడిసిన్ కూడా వాడరు. కానీ ఇది ఛాలెంజ్ కదా, నిజంగా ఛాలెంజ్. చాలా దాని అంతా క్వాకరీ అంటాం. క్వాకరీ అనేది చాలా పెరిగిపోయింది ఇప్పుడు అన్ని ఫీల్డ్స్ లో అండి. ముఖ్యంగా డర్మటాలజీలో అయితే ఇంకా చెప్పనవసరం. అదే నేను అంటున్నాను, అందరూ డర్మటాలజీ ఏ వీధికి వెళ్ళినా మీకు ఉన్నాయి అనమాట, కాంపిటీషన్ ఉన్నాయి. చర్మ వ్యాధులకి నిపుణులు ఎంతో మంది బోర్డ్స్, ఫిజియోథెరపీ వాళ్ళు అందరూ, ఇంకా ఈ స్పెషాలిటీ అని లేదు, అందరికి కామన్ గా క్వాకరీ ఉండేది స్కిన్ మీదే అనమాట. అవును, అందరూ వచ్చి చేయబెట్టేది స్కిన్, ప్రతి వాళ్ళు సలహా ఇచ్చేవాళ్ళు అయిపోయారు. మరి ఎలా ఇలాంటి వాళ్ళని ఆయుర్వేద కార్యక్రమం ఏం చేయరా? మేము చేయగలిగింది మా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ కి డెఫినెట్ గా నేను కౌన్సిల్ చేస్తాను, వాళ్ళని ఖచ్చితంగా ఎన్లైటన్ చేస్తాను, వాటి గురించి చెప్పగలను. గవర్నమెంట్ పరంగా కూడా వాళ్ళు ఇంకా తీసుకోవాల్సి వస్తుంది, ఇంకా లేకపోతే అనవసరంగా పేషెంట్ ఇబ్బంది పడతారు. అన్నెసరీ స్పెండింగ్ ఉంటుంది, డిసీజ్ డయాగ్నోసిస్ డిలే అవుతుంది, ఎక్స్ట్రాగా స్కిన్ డ్యామేజ్ అవుతా ఉందన్నమాట. వీటి వల్ల ఇబ్బంది పడుతున్నారు.
ఈ హోప్ గవర్నమెంట్ ఏమైనా తీసుకుంటుందని చూస్తూ ఉన్నాం. మేము కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఉన్నాము. Then మీకు ఇక్కడ అసోసియేషన్ ఉందండి? ఉందండి. ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లాకి ఐఎంఏ అసోసియేషన్ ఉంది. Okay. మా డర్మటాలజీ కూడా అసోసియేషన్ ఉందన్నమాట, ప్రకాశం అసోసియేషన్ ఆఫ్ డర్మటాలజీ. ఓకే, ఈ ప్రకాశం జిల్లాకి నేనే సెక్రటరీగా పనిచేస్తున్నాను. గుడ్ గుడ్. విజయ్ కుమార్ సార్ ప్రెసిడెంట్ అనమాట, ఓకే నేను సెక్రటరీ అనమాట. రీసెంట్గా 1 year బ్యాకే స్టార్ట్ చేసాం అది. ఓకే. దాన్ని అసోసియేషన్ పరంగా కొన్ని హెల్త్ క్యాంప్స్ అవి కూడా కండక్ట్ చేస్తున్నాము. రెగ్యులర్గా సిఎంఈస్ ఉంటాయి మాకు, మా నాలెడ్జ్ కూడా అప్గ్రేడ్ చేసుకోవడానికి సిఎంఈస్ కండక్ట్ చేసుకుంటాము. ప్రతి మంత్ మారుమూల పల్లెటూరులో కూడా వెళ్తున్నాం. క్యాంప్ స్టార్ట్ చేసాము, వెళ్తూ ఉన్నాం అనమాట. సిఎంఈస్ కూడా కండక్ట్ చేసుకుంటాం. సో దట్ మేము డిస్కస్ చేసుకొని కొత్తగా డిసీజ్కి ఏమైనా ట్రీట్మెంట్ వచ్చిందా, ఎలాగ పేషెంట్ బెటర్ హెల్ప్ చేయొచ్చు అనేది కూడా డిస్కస్ చేస్తాం. మళ్ళీ వాళ్ళు డయాగ్నైజ్కి వస్తూ ఉంటారా? మళ్ళీ వస్తూ ఉంటారు, మీరు టచ్ చేసిన వాళ్ళు వస్తూ ఉంటారండి. కానీ ఇప్పటిదాకా నేను ఇష్యూస్ గురించి ఇండివిజువల్గా తీసుకొని అడిగాను చైతన్య గారు. జనరల్ టాపిక్స్ కొంచెం నేను మనం గవర్నమెంట్స్ని చూస్తే ఇవాళ రోజున మీకు బడ్జెట్స్ని చూడండి, నెంబర్ ఆఫ్ క్రోర్స్. ప్రయారిటీ ఇచ్చేది ఫస్ట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్తే కదా. గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ పరంగా కావచ్చు, మీకు ఈవెన్ ఆరోగ్యశ్రీ దాకా చూస్తే. కానీ అంత మనీ ఎటు వెళ్తుంది, ఎటు ఫ్లోటింగ్ అవుతుంది అనేది మనకు అర్థం కాదు. గవర్నమెంట్ హాస్పిటల్స్ మాకు ఏదైనా వస్తే, ఇప్పుడు మన జనరేషన్ ఉంది, మాకు ఏదైనా వస్తే మేము పరిగెత్తుకుంటూ ప్రైవేట్ హాస్పిటల్కే వస్తున్నాం. ఎందుకు అంత lakhs of rupees, crores of rupees పెట్టినా కూడా అంత ఎవల్యూషన్లో అంత మార్పు రావట్లేదు ఎందుకని? ఒకటి ఏంటి అంటే ఫస్ట్ బడ్జెట్ అలా చేస్తున్నారు, కానీ వేరే కంట్రీస్తో పోల్చుకుంటే చాలా తక్కువ అండి బడ్జెట్ అనేది. బడ్జెట్ ఫస్ట్ చాలా తక్కువ. మనం యూఎస్తో కంపేర్ చేసుకున్నా, యూకేతో కంపేర్ చేసుకున్నా వాళ్ళ 50% కూడా అలాట్ చేయదు ఫస్ట్ హెల్త్కి. మనకుండే పాపులేషన్కి అది చాలా తక్కువ బడ్జెట్. అలాగే చేసింది కూడా మనకి ఎందుకు వెళ్ళట్లేదు పేషెంట్ దాకా అంటే నా ఒపీనియన్, ఎందుకంటే నేను స్టేట్ గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసాను, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా పనిచేసాను. అందుకే అడిగాను. కాబట్టి నా ఒపీనియన్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఆ ఇన్స్టిట్యూట్స్లో యాక్చువల్గా బెటర్గానే ఉంటుందండి హెల్త్ కేర్. కెన్ కంపేర్ టు ప్రైవేట్ హాస్పిటల్స్, ఆల్మోస్ట్ టాప్ హాస్పిటల్స్ అనమాట. అక్కడ ఎందుకు జరుగుతుందంటే అక్కడే డైరెక్టర్ ఉంటారు, వాళ్ళ చేతిలోనే ఫండ్స్ ఉంటాయి, మానిటరింగ్ ఉంటుంది, అక్కడ ఫండ్స్ ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2019 నుంచి 21 దాకా పనిచేశాను జిప్మర్లో. నాకు తెలిసినంత వరకు అక్కడ ఇయర్లీ ఏంటి అంటే ఒక 900 to 1500 crores అనేది వాళ్ళకి అలాట్ చేస్తారు, జిప్మర్ ఇన్స్టిట్యూట్కి వచ్చేస్తారు, వాళ్ళు దాన్ని స్పెండ్ చేస్తారు. అక్కడ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది, ఆ డైరెక్టర్కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఆ సూపరింటెండెంట్కి రెస్పాన్సిబిలిటీ, ఆ ప్రిన్సిపల్కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఆ మొత్తం చెప్పాలన్నమాట వాళ్ళు. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళంతా అంటే అది రిక్రూట్మెంట్ అనేది కూడా మనం బాగా ఉంటుంది అనమాట. అంతా క్యాడర్ వైజ్ వెళ్తూ ఉంటారు, అందరూ స్టెప్ వైజ్ వెళ్ళేసి అక్కడ వెళ్ళి ఉంటారు అనమాట. ఫండ్స్ అలొకేషన్ బాగుంటుంది, పేషెంట్ కేర్ అనేది బాగానే ఉంటుంది అనమాట. కంప్లీట్గా 100% కంటే ప్రైవేట్ కార్పొరేట్ మనకి కంపేర్ చేయలేం, కానీ ఈక్వల్ టు ద కార్పొరేట్ అనమాట. అక్కడ ఆల్మోస్ట్ హై అండ్ కీమోథెరపీ మెడికేషన్స్ కానీ అన్ని కూడా ఫ్రీగానే ఇస్తారు. ఈవెన్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అండి, మీ మిషనరీ కానీ అన్ని జరుగుతూ ఉన్నాయి అనమాట. కానీ స్టేట్ గవర్నమెంట్ లో నేను 3 years ఫస్ట్ 16 to 19 దాకా పనిచేశాను, మళ్ళీ 21 to 22 కూడా పనిచేశాను. ఈ 4 years నేను చూసింది ఏంటి అంటే పేషెంట్ లెవెల్కి అందం అనమాట ఎక్కువ. అవి ఎందుకు అవుతాయి అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఫస్ట్ డెవలప్ అవ్వదు. ఇప్పుడు ఒక బిల్డింగ్ కడతారు, ఆ బిల్డింగ్ అసలు ఓపెన్ అవ్వదు కొన్ని ఒక 5 years. ఆ బిల్డింగ్ ఖర్చు పెట్టిన 5 కోట్లు అనేవి వేస్ట్. అది ఆ బిల్డింగ్ లో రూమ్స్, దాంట్లో ఎక్విప్మెంట్ ఇనాగ్రేట్ చేస్తారు, అదంతా ఉండదు. దానికి ఏంటంటే ఫస్ట్ అంటే మనకి ఒక స్ట్రీమ్ లైన్ అనేది లేదండి, నాకు అర్థమైంది. అయితే స్ట్రీమ్ లైన్ అనేది ఉండదు. స్ట్రీమ్ లైన్ లేకపోవడం వల్ల రెస్పాన్సిబిలిటీ అనేది ఇండివిజువలైజ్డ్గా ఉండదు, అంత స్టేట్ వైజ్ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఒక మినిస్టర్ ఉంటాడు, ఒక ఐఏఎస్ ఉంటారు, వాళ్ళ దగ్గరే ఉంటుంది పవర్, కానీ లోకల్ వాళ్ళకి స్పెసిఫిక్గా ఉండదు అనమాట. ఇంకోటి ఏంటంటే మెడికేషన్ అనేది ఎప్పటికప్పుడు మళ్ళీ అప్డేట్ అవుతుంటుంది. లోకల్ పర్చేస్ అని చాలా రకాలు ఉంటాయండి. అవి ఏంటంటే వీళ్ళు చేయలేరు అనమాట, పైనుంచి ఫండ్స్ రిలీజ్ అవ్వాలి, వీళ్ళు ఇప్పుడు అయిపోయిందని వాళ్ళు చెప్పి అక్కడ నుంచి ఫండ్స్ రిలీజ్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చే లోపు పేషెంట్కి అవసరం అయింది, ఆ పేషెంట్కి 2 నెలలు అయిపోయి ఉంటుంది, అప్పటికి జబ్బు దగ్గర బయటకు వెళ్ళిపోతాడు. లోకల్గా అవును, మానిటరింగ్ మెయిన్ ప్రాబ్లం. ఫండ్ అలొకేషన్ కూడా తక్కువ ఉంది, అలొకేట్ అయింది కూడా టైమ్లీ రాదు, వచ్చినప్పుడు ఉపయోగపడదు అనమాట. కానీ అదే చర్చ జరుగుతా ఎంత ఉందో, ఎట్ ద సేమ్ టైం మీరు వస్తే కార్పొరేట్ హాస్పిటల్స్ మీద కూడా అదే స్థాయి విమర్శలు వస్తూ ఉంటాయి కదా. డబుల్ పేమెంట్స్ కానీ, పేమెంట్ ఎక్కువ చేస్తున్నారు కానీ, కార్పొరేట్ కల్చర్ తీసుకొచ్చారని కానీ. వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? కార్పొరేట్ అంటే ఇంకా అన్నీ అలా ఉంటాయని చెప్పలేమండి. కొన్ని దగ్గరలో చాలా మంది అసలు అక్కడ కార్పొరేట్లో ఎప్పుడు అలా జరుగుతుంది అంటే వెన్ ఏ బిజినెస్ మ్యాన్ రన్స్ ద హాస్పిటల్ బిజినెస్ లాగే చూస్తారు, ఒక డాక్టర్ రన్ చేస్తే డాక్టర్ లాగా చూస్తారు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్ బిజినెస్ మ్యాన్ రన్ చేస్తారు, కాబట్టి దానివల్ల కొంచెం అది కమర్షియలైజ్ జరుగుతూ ఉండొచ్చు అనమాట. కానీ దాన్ని డాక్టర్ని బ్లేమ్ చేయడం అనేది తప్పనమాట. డాక్టర్ కూడా ఒక శాలరీడ్ పర్సనే,
దాంట్లో వాళ్ళకి శాలరీ పరంగా పనిచేస్తాడు, శాలరీ పరంగా చేస్తాడు అనమాట. అది అంతే కదా ప్రాబ్లం. ఇప్పుడు నా దగ్గర మరిన్ని డబ్బులు ఉంటే నేను ఒక హాస్పిటల్ పెడతాను. నేను డాక్టర్, ఐఎమ్ నాట్ డాక్టర్. కానీ అది ఎలా అయినా కానీ మన ఇండియాలో కంపారిటివ్గా హెల్త్ సెక్టర్ అనేది చాలా చీప్ అండి, డెఫినెట్గా చీప్. మీరు కంపేర్ చేసుకుంటే ఒక చిన్న సర్జరీ ట్రాన్స్ప్లాంటేషన్ తీసుకుంటే ఇక్కడ 1-2 lakhs అయిపోద్ది. అదే మీరు వేరే కంట్రీస్కి వెళ్ళారు అంటే ఈజీగా 10-15 lakhs అవుతుంది. జనాలు అనుకుంటున్నారు కానీ దోచుకుంటున్నారు, చేసుకుంటున్నారని చాలామంది. కొంత అవినీతి జరుగుతూ ఉండొచ్చు, కానీ డెఫినెట్గా హెల్త్ సెక్టర్ అనేది చాలా చీప్గానే ఉంటుంది, ఇక్కడ చాలా బెటర్గానే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక స్పెషలిస్ట్ కలవాలి అంటే మీకు మాక్సిమం 1 day లోపు కలవచ్చు. అది యూఎస్లో యూకేలో రిలేటివ్స్ ఉంటే అడగండి, కలవాలంటే ఎన్ని రోజులు పడుతుందో. ఒక్కొక్కసారి నాకు రీసెంట్గా 3 days బ్యాక్ ఒక పేషెంట్ వచ్చారు, ఒక 9 months బేబీని తీసుకొచ్చారు. ఎందుకు వచ్చారు అంటే అక్కడ మా కన్సల్టేషన్ 9 months తర్వాత ఇచ్చారు, కేవలం చూపించుకోవడానికి వచ్చాను నేను ఇక్కడికి. అదొక్కటే రీజన్, వాళ్ళకి ఇంకేం లేదు ఇండియా రావడానికి. వచ్చేసి చూపించుకొనేసి మళ్ళీ బయాప్సీ అంటాం, స్కిన్ బయాప్సీ తీసాను, టెస్ట్ కూడా 1 week లో వచ్చేసింది, డయాగ్నోస్ అయింది జబ్బు, అది చూపించుకున్నారు, మళ్ళీ వెళ్ళిపోయారు యూఎస్. అది ఈజీగా ఉంది వాళ్ళకి డాక్టర్ని కలవటం కంటే. ఆ విధంగా చూసుకుంటే మనకి చాలా బెటర్గా ఉన్నట్లే. దెన్ ఎందుకు ఈ కార్పొరేట్ అనంలోనే ఈ కమర్షియల్ యాంగిల్ అంత డిబేట్ ఎందుకు అవుతుంది చైతన్య గారు? దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం లేదంటారా? డెఫినెట్గా ఉంది అండి, గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఇంకా దాన్ని బట్టి మనకి డాక్టర్కి ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్లో ఎక్కువ జాబ్స్ ఆపర్చునిటీ క్రియేట్ చేసి దానికి తగ్గట్టు పే కానీ ఇచ్చారు అంటే డెఫినెట్గా డాక్టర్స్ జాయిన్ అవ్వడానికి రెడీగానే ఉంటారు, జాయిన్ అవుతారు కూడా. పే అనేది చాలా తక్కువ అండి, గవర్నమెంట్లో డాక్టర్స్కి ఇచ్చే పే అనేది చాలా తక్కువ. అసలు ఒక ప్రైవేట్ హాస్పిటల్తో కంపేర్ చేసుకున్నా, బయట క్లినిక్తో కంపేర్ చేసుకున్నా కానీ వర్కింగ్ అవర్స్కి ఉండే పేకి అనేది అసలు, అందుకే చాలా మంది బయటకు వస్తూ ఉన్నారు కూడా. అంతే, డెఫినెట్గా మన స్కిల్ బట్టి పేమెంట్ ఉండాలండి ఎప్పుడైనా, అంతే కదా. అప్పుడే కదా వాళ్ళు దాని స్కిల్కి మనం గుర్తింపించినట్లు. లేదు నేను ఇంతే ఇస్తాను, ఇది చేయండి అంటే స్కిల్ ఉన్న వాళ్ళు ఎవరు ఉండదండి. ఇప్పటికే ఆల్మోస్ట్ 20-30% మెరిట్ వాళ్ళంతా స్టేట్స్కి వెళ్ళిపోయి ఉన్నారు. నెక్స్ట్ జనరేషన్లో ఇంకా ఎక్కువ అవుతారని నేను అనుకుంటున్నాను. ఏదో కాకపోతే ఇంటి దగ్గర ఉండాలి, లేకపోతే మన ఓన్ కంట్రీలో ఉండాలి, పేరెంట్స్ దగ్గర ఉండాలి అనుకునే వాళ్ళే మెరిట్ వాళ్ళు ఉన్నారు, మిగిలిన అందరూ వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడు డాక్టర్స్ గురించి ఒక మాట వింటుంటాం మనం చిన్నప్పటి నుంచి, వైద్యో నారాయణో హరి, దేవుడు తాను భూమి మీద ఉండలేక డాక్టర్ని పుట్టించాడు అని. అలాంటి హ్యూమన్ టచ్ ఎప్పుడైనా ఫీల్ అయ్యారా చైతన్య? ఉంటుందండి డెఫినెట్గా. నా స్పెషాలిటీలో కొంచెం తక్కువే అది, కానీ ఇప్పటికీ అప్పటికి వస్తూనే ఉంటారు, చెప్తూనే ఉంటారు. ఇంటి దగ్గరికి వెళ్ళేసి రోజు ఇంకా నేను తలుచుకుంటూ ఉంటాం, అయ్యా చిన్న వయసే కానీ నిన్ను తలుచుకుంటా ఉన్నామని. అది చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి. ఒక పేషెంట్ వచ్చి కూర్చొని నాకు తగ్గింది అని చెప్పి వాళ్ళు చిన్నట్లా నమస్కారం పెడితే ఇంకా ఆ రోజుకి మనం చాలా ఇంకేం అవసరం లేదు, ఇంకా అవార్డు వచ్చినట్టు ఫీల్ అయ్యి పెద్ద అవార్డు వచ్చి ఆ రోజు కంప్లీట్ అయిపోయినట్టే. అంటే ఈ హీలింగ్లో ఏదండి ఎనీ డిసీజ్, ఈ న్యాచురల్ హీలింగ్లో మీరు చేసిన కౌన్సిలింగ్ కానీ మీరు ఇచ్చే హ్యూమన్ టచ్ కానీ ఎంత రోల్ ప్లే చేస్తారు? కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఏ డిసీజ్కి అయినా కానీ. ఆ జబ్బు ఎలా వచ్చింది ఏంటి, మనం దానికి ఏం చేయగలం, పేషెంట్కి ముందు అవేర్నెస్ మనం క్రియేట్ చేయగలగాలి. టాబ్లెట్స్ అనేవి ఒక పార్ట్ జబ్బు తగ్గడానికి, కానీ జబ్బు గురించి తెలియజేయడం, జబ్బు మెంటల్గా ప్రిపేర్ చేయటము, అది కొన్ని మ్యాక్సిమం జబ్బులు ఇప్పుడున్న ట్రీట్మెంట్స్ తగ్గించవచ్చు, కొన్ని తగ్గించలేని ఉంటాయి. కానీ ఆ తగ్గించలేనివి ఎలా మనం దాన్ని ట్యాకిల్ చేయాలి అని కూడా చేయాలి, చెప్పాలి, ఆ పేషెంట్కి తెలియాలి, పేషెంట్ జబ్బు గురించి తెలుసుకోవాలి. పేషెంట్ కూడా తెలుసుకుంటే అప్పుడు పేషెంట్కి అన్నెసరీగా ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, అన్నెసరీగా టెన్షన్స్ ఉండవు. కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి డాక్టర్ నేను అనుకున్న ప్రకారం అయితే టైం స్పెండ్ చేయాలి కౌన్సిలింగ్కి. స్పెండ్ చేసినప్పుడు పేషెంట్ డౌట్స్ క్లియర్ చేయొచ్చు, వాళ్ళకు హ్యాపీగానే ఉంటారు. అలాంటి పేషెంట్స్ వస్తూ ఉంటారండి చాలా మంది, మ్యాక్సిమం అంతే ఉంటారేమో. వస్తుంటారు, ఎవరైనా కానీ వాళ్ళ జబ్బు ఏంటి అని తెలుసుకోవాలని ఉంటుంది అందరికి. డిఫరెన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం అంటే ఇబ్బంది అవుతుంది కదా. అంటే ఎల్డర్లీ అని? అవునండి, మారుమూల నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం అనేది ఇంకా మా పని, మేము చేస్తాం అనమాట. వాళ్ళకి ఎంతవరకు చెప్పగలగాలో, ఎంతవరకు అర్థమైందో అంతవరకు మేము చెప్తాము, ట్రై చేస్తాం. మా మాక్సిమం ప్రయత్నం మేము చేస్తాము వాళ్ళకి. ఇది బాగుంది మీ ఇంటర్వ్యూ మొత్తంలో, పేషెంట్స్తో హ్యూమన్ టచ్ ఉండాలి అనేది, అది 100% ఐ అగ్రీ విత్ యూ. దెన్ చైతన్య గారు, ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు కెరీర్లోకి వచ్చేసి? నాది ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యేసి 10 years అవుతుందండి. డర్మటాలజీ స్పెషాలిటీలోకి వచ్చేసి ఆల్మోస్ట్ 8 years అయింది కదా. ఆల్మోస్ట్ ఇంత చిన్న ఏజ్లోనే మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా సాధించారని మాకు అనిపిస్తుంది మిమ్మల్ని చూసిన తర్వాత, మీ మాటలు విన్న తర్వాత. సో మీరు అచీవ్ అయినట్టేనా మీ గోల్స్? ఇప్పటికే అచీవ్ అయ్యానండి, ఇంకా చాలా ఉంది అచీవ్ చేయడానికి అనుకుంటున్నాను. ఏంటి మీ లైఫ్ అంబిషన్స్ ఏంటి? డెఫినెట్గా అంటే ఒక ఇలాంటి కొంచెం పెరిఫెరీలో అందరికి కొంచెం బెటర్ హెల్త్ కేర్ ఇవ్వాలి, సిటీస్లో తగ్గట్టు అనేది ఫస్ట్. సింపుల్ నామ్స్ తోటి కొంచెం అఫోర్డబుల్ కాస్ట్లో ఒకటి, ఇంకోటి అవైలబిలిటీ పరంగా కూడా. పేషెంట్ ఎవరైనా కానీ ఇప్పుడు ఏంటి భయపడతారు, ఓకే
ఒక ఇంత పెద్ద హాస్పిటల్ ఇక్కడికి వెళ్తేనే మనం ఏమైనా ఇబ్బంది పడతాం అలాంటి ఒపీనియన్ లేకుండా ఈజీగా అప్రోచ్ అయ్యేటట్టు ఎవరైనా చిన్న కూలి పని చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎమ్మెల్యే అయినా ఎవరైనా అప్రోచ్ అవ్వగలిగేటట్టు ఉండాలి అనేదే నా aim. అంటే మీరు ఇది పెట్టుకున్నారంటే మీరు స్టిగ్మాని బ్రేక్ చేయాలి అండ్ దెన్ సోషల్ సర్వీస్ చేయాలి, రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. మరి అది కూడా టిపికల్ టాస్కే. మరి దెన్ ఆల్రెడీ ఉన్నారా యు ఆర్ ఇన్ సోషల్ సర్వీస్? అప్పుడు క్యాంప్స్కి అయితే వెళ్తుంటానండి, ఓకే అది డెఫినెట్గా ఇంకా ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే ఇప్పుడు నేను ఇంకా గ్రో అవుతున్నాను, కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత ఆ సర్వీస్ మోటో కూడా కొంచెం పెంచుదామనే ఆలోచన అయితే ఉంది. అపార్ట్ ఫ్రమ్ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వ్యక్తులు ఎవరు ఉన్నారా ఈ ఫీల్డ్? ఉన్నదండి, యాక్చువల్గా ఇంటర్వ్యూ మొత్తంలో మా వైఫ్ గురించి చెప్పలేదు చెప్పాలి. మా వైఫ్ తను కూడా డాక్టరే అండి, చేసి డాక్టర్ సుష్మిత, తను జనరల్ మెడిసిన్లో ఎండి చేస్తున్నారు, ఓకే ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటారు అనమాట. తను నా దాంట్లో నా లైఫ్లో చాలా బిగ్ రోల్ ప్లే చేస్తుంటారు అనమాట డైలీ కూడా. యాజ్ ఎ ప్రొఫెషనల్ కొలీగ్గా, ఒక ఫ్రెండ్గా తను నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్. అసలు ముందు ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఇద్దరు? ఒకరు జనరల్ మెడిసిన్, ఒకరు స్కిన్ కేర్, ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అలాగండి, ఇంకా అంటే టైమింగ్స్ కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి, కానీ ఇంకా తప్పదు ఇంకా అనమాట. మెడికల్ ఫీల్డ్ అంటే అంతే, అందరికీ ఉండే కష్టాలే అవి. దాన్ని ఇంకా కష్టం అని అనుకోకూడదు, ఇంక తప్పదు అనమాట. మెడికల్ ఫీల్డ్ అంటే ఇంక అంతే, ఒకళ్ళు ఒక టైంలో వెళ్తుంటారు వస్తుంటారు. ఉన్న టైం ఎంత బాగా యూటిలైజ్ చేసుకున్నాం దాన్ని బట్టి. వాట్ అబౌట్ యువర్ చిల్డ్రన్? నాకు ఒక చిన్న బాబు ఉన్నాడండి, ఈజ్ 3 months old. నేను వేదాంత్ అండి. వేదాంత్, నైస్. మీ సక్సెస్లో మీ వైఫ్ సుస్మిత గారి భాగస్వామ్యం అంటే ఎంత ఉందని చెప్తారు? డెఫినెట్గా ఉందండి, తను ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది. ఓకే ఎప్పుడు తనకి బాగా తెలుసు అనమాట, ఏ టైంలో నేను బిజీగా ఉంటాను, ఏ టైంలో ఫ్రీగా ఉంటాను, అవంతా తెలుసు. ఎప్పుడు నన్ను ఓకే ఇంకా నెక్స్ట్ ఇంకా ఎలా అచీవ్ చేయాలి అని ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది. నీ ప్రొఫెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ నీకు అని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. అన్నిట్లో నాకు సపోర్ట్గానే ఉంటుంది. షీ ఈస్ బ్యాలెన్సింగ్ యువర్ ఫ్యామిలీ టైం, కెరీర్ అండ్ హర్ కెరీర్ టూ, అంతే కదా, ప్రొఫెషనల్లీ అండ్ పర్సనల్లీ. అవును. దెన్ అసలు మీరు మీ లైఫ్లో ఇక్కడ దాకా రావడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వ్యక్తులు, మీ పేరెంట్స్ దగ్గర నుంచి మీ వైఫ్ దాకా చాలామంది, మీ బ్రదర్ దగ్గర నుంచి అందరి గురించి చెప్పారు. సో అలా ఆ కెరీర్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన ఒక సంఘటన అంటే ఏం చెప్పారు? చాలా ఉంటాయి. అవును, చాలా ఉంటాయండి. యాక్చువల్గా అంటే ఇంకా ఇన్స్పైర్ చేసింది అంటే నాకు ఇంకా అదే స్కూల్ అప్పటి నుంచి చెప్పే కదండి, ఖచ్చితంగా ఇంకా డాక్టర్ అయ్యే అవ్వాలి అని నేను ఫిక్స్ అయ్యి, ఒక సంఘటన అని కాదు. ఓకే అంటే అక్కడ ఊళ్ళో చూసిన హాస్పిటల్ డాక్టర్స్ బట్టి ఓకే డాక్టర్ అంటే చాలా చేయొచ్చు, బంచ్ ఆఫ్ ఇష్యూస్ వల్ల డాక్టరే అవ్వాలి అని ఒక్క సంఘటన అంటే నేను యాక్చువల్గా మెన్షన్ చేయలేను. బంచ్ ఆఫ్ ఇష్యూస్ వల్ల అట్లా డాక్టర్ అయితే అవ్వాలి అని గట్టిగా ఫిక్స్ అయిపోయి అట్లాగే చేశాను అనమాట. మీ సక్సెస్ సీక్రెట్స్ ఏంటి చైతన్య గారు? సీక్రెట్స్ అంటే పంచువాలిటీ ఒకటండి, నేను ఇంకా టైం అంటే టైంకి వస్తుంటాను అనమాట. ఇంకొకటి సిన్సియారిటీ. గుడ్. అంటే ఎప్పుడు ఇంకా ఒక పని అనుకుంటే ఇంకా అది జరగాల్సిందే, అది ఇంకా ఏదైనా కానీ పక్కన పెట్టేసి ఫస్ట్ పని అయితే చేయాల్సిందే. ప్రొఫెషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను నేను. చెప్పాలి అంటే ఇప్పటి వరకు నేను సండే కందుకూరుకి వెళ్తుంటాను, వీక్లీ వన్స్ విజిట్ ఉంటుంది. నా ఈ 3 yearsలో 2 Sundaysలో వెళ్ళలేకపోయాను కందుకూరుకి. ఒకటి నా రిసెప్షన్ రోజు, ఒకటి మా బాబు పుట్టినరోజు. మా బాబు పుట్టినరోజు నా రిసెప్షన్ రోజే వెళ్ళలేదన్నమాట. అది ఎందుకు అంటే నా కోసం 7 days వెయిట్ చేస్తుంటారు పేషెంట్స్. ఆ రోజు మిస్ అయితే 14 days వెయిట్ చేయాలి వాళ్ళు నా కోసం. అలాంటిది నేను అక్కడ అంతసేపు పేషెంట్స్ నా కోసం వెయిట్ చేయాలని నేను ఎప్పుడు అనుకోను, అందుకని నేను ఎప్పుడు మిస్ చేయదలుచుకోలేదు. అవి మీకు చాలా మొహమాటం కూడా. సో ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ కాబట్టి అది ఉంటుంది, మీరు అలా మిమ్మల్ని మీరు మోల్డ్ చేసుకుంటూ వచ్చారు. దెన్ ఒక మాటలో చైతన్య ప్రతాపనేని ఒక్క మాటలో చెప్పమంటే ఏం చెప్తారు? ఒక్క మాటలో చెప్పాలి, ఎప్పుడు చాలా నార్మల్ పర్సన్గానే ఫీల్ అవుతాను. డాక్టర్ అనేది ఒక ప్రొఫెషనే, అంతే అదొక కెరీర్ ఆప్షన్ అంతే, అంతకు మించి వేరేదాన్ని ఎప్పుడు ఫీల్ అవ్వను. ఎప్పుడు అందరికీ అప్రోచబుల్గా ఉండాలి అనేది నా డౌన్ టు ఎర్త్. ప్రొఫెషన్ పరంగా ప్రొఫెషనే, పర్సనల్గా ఫ్యామిలీ అంతే. దేనికి ఇది కలపాలని ఎప్పుడు అనుకోను, ఎప్పుడు కలపను కూడా. కోపం రాదా ఇప్పుడు చైతన్య గారు మీకు? కొంచెం తక్కువే అంటారండి అందరూ అయితే. ఎక్కువ దేన్ని ఇష్టపడతా ఉంటారు? ఎక్కువ అంటే మనకి స్పోర్ట్స్, టీవీ, అదే క్రికెట్ చూస్తానండి, సినిమాలు కూడా బాగానే చూస్తాను. రైట్, థ్యాంక్ యూ చైతన్య గారు. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ చైతన్య గారితో. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ విత్ R24. దిస్ ఈజ్ రమ సైనింగ్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.